जय ओम विष्णुपाद परमहंस परिविराजकाचार्य अष्टोत्तर श्री श्रीमद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్ భాగవతం మూడవ స్కందం 33వ అధ్యాయం 6వ శ్లోకం. పదపాఠం. యత్ నామధేయ శ్రవణ అనుకీర్తనాత్ యత్ ప్రహ్వణాత్ యత్ స్మరణాత్ అపి క్వచిత్ స్వ అదః అపి సద్యః సవనాయ కల్పతే కుతః పునః తే భగవన్ నో దర్శనాత్. యన్నామధేయ శ్రవణానుకీర్తనాద్ యన్నామధేయ శ్రవణానుకీర్తనాద్ యత్ప్రహ్వణాద్ యత్స్మరణాదపి క్వచిత్ యత్ప్రహ్వణాద్ యత్స్మరణాదపి క్వచిత్ స్వాదోపి సద్యః సవనాయ కల్పతే స్వాదోపి సద్యః సవనాయ కల్పతే కుతః పునస్తే భగవన్ను దర్శనాత్ కుతః పునస్తే భగవన్ను దర్శనాత్. యన్నామధేయ శ్రవణానుకీర్తనాద్ యత్ప్రహ్వణాద్ యత్స్మరణాదపి క్వచిత్ స్వాదోపి సద్యః సవనాయ కల్పతే కుతః పునస్తే భగవన్ను దర్శనాత్. యన్నామధేయ శ్రవణానుకీర్తనాద్ యత్ప్రహ్వణాద్ యత్స్మరణాదపి క్వచిత్ స్వాదోపి సద్యః స్వవనాయ కల్పతే కుతః పునస్తే భగవన్ను దర్శనాత్. యన్నామధేయ శ్రవణానుకీర్తనాద్ యత్ప్రహ్వణాద్ యత్స్మరణాదపి క్వచిత్ స్వాదోపి సద్యః సవనాయ కల్పతే కుతః పునస్తే భగవన్ను దర్శనాత్. యన్నామధేయ శ్రవణానుకీర్తనాద్ యత్ప్రహ్వణాద్ యత్స్మరణాదపి క్వచిత్ స్వాదోపి సద్యః సవనాయ కల్పతే కుతః పునస్తే భగవన్ను దర్శనాత్. ఆన్లైన్లో నుంచి చదువుతారా? చదవండి.
యత్ప్రహ్వణాద్య స్మరణాదపి క్వచిత్. చదవండి. స్వాదోపి సద్య సవనాయ కల్పతే. స్వాదోపి సత్య సవనాయ కల్పతే. కుతః పునస్తే భగవన్ను దర్శనాత్. కుతః పునస్తే భగవన్ను దర్శనాత్. యన్నామధేయ శ్రవణానుకీర్తనాత్. యన్నామధేయ శ్రవణానుకీర్తనాత్. యత్ప్రహ్వణాద్యస్య స్మరణాదపి కశ్చిత్. యత్ప్రహ్వణాద్యత్స్మరణాదపి క్వచిత్. స్యాదోపి సద్య సవనాయ కల్పతే. స్వాధోపి సద్య స్వవనాయ కల్పతే. కుతః పునస్తే భగవన్ను దర్శనాత్. కుతః పునస్తే భగవన్ను దర్శనాత్. ప్రతిపదార్థములు. యత్ యవ్వాని నామధేయ నామమును శ్రవణము చేసి అనుకీర్తనాత్ కీర్తించుచు యత్ యవ్వానికి ప్రహ్వణాత్ వందనములనర్పించి యత్ యవ్వానిని స్మరణాత్ స్మరించి అపి అయినను క్వచిత్ ఎప్పుడైనను స్వ అధః శునకమాంసమును తినువాడు అపి కూడా సద్య శీఘ్రమే సవనాయ యజ్ఞ నిర్వహణకు కల్పతే యోగ్యుడగును. కుతః పలుకునదేమున్నది పునః మరల తే నిన్ను భగవన్ హే భగవాన్ ను ఇక దర్శనాత్ ముఖాముఖి గాంచుచు. అనువాదము మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. సునకమాంసమును తిను చండాలుని వంశమున జన్మించిన వాడైనను ఒక్కమారు భగవానుని పవిత్రనామమును ఉచ్చరించినచో, అతనిని కీర్తించినచో, అతని లీలలను శ్రవణము చేసినచో, అతనికి వందనములను అర్పించినచో, లేదా అతనిని స్మరించినచో శీఘ్రమే యజ్ఞాచరణకు యోగ్యుడు కాగలడు. అట్టి ఎడ ఆ పరమపురుషుని ముఖాముఖి గాంచెడి వారల ఆధ్యాత్మికోన్నతిని గురించి వేరుగా తెలుపునదేమున్నది? భాష్యము. భగవానుని పవిత్ర నామకీర్తనము, శ్రవణము, స్మరణముల ఆధ్యాత్మిక శక్తి ఇచ్చట బలపరుపబడినది. బద్ధజీవుని పాపకర్మల క్రమమును విశదీకరించిన శ్రీ రూపకు స్వామి భక్తిరసామృత సింధువునందు ధృవపరిచినదేమనగా, భక్తియుగమునందు నెలకొనిన వారలు సమస్త పాపకర్మల ఫలము నుండి విడివిడగలరు. ఈ విషయము భగవద్గీత ఎందు ధృవీకరింపబడినది. తనకు శరణమునొందిన వాని రక్షణను తానే గ్రహించి అతనిని సమస్త పాపఫలముల నుండి విడిపింతునని శ్రీకృష్ణుడే పలికెను. పవిత్రమగు కృష్ణనామమును ఉచ్చరించినంత మాత్రముననే మనుజుడు శీఘ్రముగా సమస్త పాపఫలముల నుండి విడివడుచున్నచో ఆ దేవదేవుని ముఖాముఖి గాంచువారలను గూర్చి వేరుగా తెలుపవలసినదేమున్నది? శ్రవణ కీర్తనలచే పవిత్రులైన వారిలో శీఘ్రమే యజ్ఞాచరణమునకు యోగ్యులగుట ఇచ్చట తెలుపబడిన మరి ఒక విశేషం. బ్రాహ్మణ వంశమునందు జన్మించి దశవిధ సంస్కారములచే పునీతుడై వేదజ్ఞానమున పండితుడైన వాడే సాధారణముగా యజ్ఞాచరణకు అర్హుడై ఉండను. కానీ ఇచ్చట సద్య అను పదము ప్రయోగింపబడినది. మనుజుడు శీఘ్రమే యజ్ఞ నిర్వహణకు అర్హుడగునని శ్రీధరస్వామి సైతము వ్యాఖ్యానించిరి. చండాలుని వంశమున జన్మించి సునక మాంసమును తినువాడు తన పాపఫలము వలననే ఆ స్థితిని పొంది ఉన్నాడు. కానీ అతడు అపరాధరహితముగా ఒక్కమారు కీర్తనము చేసినను లేదా శ్రవణము కావించినను వెంటనే పాపఫలము నుండి విడుదల పొందగలడు. అతడు పాపఫలము నుండి ముక్తుడగుటయే గాక సమస్త సంస్కార విధుల ఫలమును సైతము శీఘ్రమే పడేయగలడు. బ్రాహ్మణ వంశమునందు జన్మించుట నిక్కముగా గత జన్మయందలి పుణ్య పరిపాకము వలననే కలుగుచుండను. అయినప్పటికీ ఆ వంశమునందు జన్మించిన వానికి యజ్ఞోపవీత ధారణము మరి ఇతర సంస్కారములు అవసరములేగును. కానీ హరినామమును పలుకువానికి
చండాలుని వంశమున జన్మించినను సంస్కార విధుల అవసరము కలుగదు. కేవలము హరే కృష్ణ మహామంత్రమును జపించుట ద్వారా అతడు శీఘ్రమే పవిత్రుడై బ్రాహ్మణునితో సమానుడగును. శ్రీధర స్వామి వారి ఈ సందర్భమున అనేక పూజ్యత్వం లక్ష్యతే అని ప్రత్యేకముగా వ్యాఖ్యానించి ఉన్నారు. హరే కృష్ణ మహామంత్ర జపము కేవలము పవిత్రీకరణను ఆరంభించుట మాత్రమే అని కొందరు బ్రాహ్మణ వంశస్థులు పలుకుదురు. అది వ్యక్తి యొక్క జప విధానముపై ఆధారపడి ఉండవచ్చును. కానీ మనుజుడు పవిత్ర హరినామమును అపరాధరహితముగా కీర్తించినచో శ్రీధర స్వామి వారి వ్యాఖ్య పూర్తిగా సత్యము కాగలదు. ఎలైనా అతడు శీఘ్రమే బ్రాహ్మణుని కన్నను అధికుడు కాగలడు. శ్రీధర స్వామి పలికినట్లు పూజ్యత్వం అనగా అట్టివాడు బ్రాహ్మణుని కన్నను అధిక పూజనీయుడై యజ్ఞ నిర్వహణకు అర్హుడు కాగలడు. పవిత్ర హరినామమును కేవలము జపించిన వాడే శీఘ్రముగా ఈ రీతి పవిత్రుడగుచుండగా ఆ దేవదేవుని ముఖాముఖి గాంచుచు మరియు అతని అవతార మర్మము ఎరిగిడి వారల గురించి నీరుగా తెలుపునదేమున్నది. దేవహూతి కపిల భగవానుని అవగతము చేసుకున్నట్లుగా సాధారణముగా ఉపదేశమున్నది గురువుపై ఆధారపడి ఉండను, అనగా శిష్యునికి మార్గనిర్దేశనము చేసేవాడిపై ఆధారపడి ఉండను. హరినామస్మరణముచే శిష్యుడు పవిత్రుడై యోగ్యుడైనాడని తెలిసినప్పుడు ఆయన అతనికి యజ్ఞోపవేతము నొసగును. ఆ విధముగా శిష్యుడు 100కి 100 పాళ్ళు బ్రాహ్మణుడు కాగలడు. రసాయన ప్రక్రియ ద్వారా కంచు బంగారముగా మారినట్లు దీక్షా విధానము ద్వారా మనుజుడు బ్రాహ్మణుడిగా మారగలడు అని హరిభక్తి విలాసమునందు శ్రీ సనాతన గోస్వామి ధృవపరిచిరి. హరినామ స్మరణ విధానము ద్వారా మనుజుడు పవిత్రుడై తదుపరి జన్మమున బ్రాహ్మణుల ఇంట జన్మించి సంస్కార విధులను పొందునని కొన్ని మార్లు చెప్పబడుచుండును. కానీ ప్రస్తుత కాలమున ఉత్తమ బ్రాహ్మణ వంశమున జన్మించిన వారును తగిన రీతిని సంస్కరింపబడుటలేదు. పైగా వారు నిజమునకు బ్రాహ్మణ తండ్రులకే జన్మించినారన్న నిశ్చయము కూడా లేదు. పూర్వకాలమున గర్భాధాన సంస్కారము పాటింపబడేది, కానీ నేడు అటువంటి సంస్కారము లేనేలేదు. ఇటువంటి పరిస్థితులలో మనుజుడు నిజముగా బ్రాహ్మణ తండ్రికి జన్మించినాడో లేదో ఎవ్వరునూ ఎరుగుతారు. శిష్యుడు బ్రాహ్మణ యోగ్యతను పొందినాడా లేదా అనే విషయము గురువు తెలుసుకొనగలడు. ఆ విధముగా నెరిగి ఆయన శిష్యునికి బ్రాహ్మణత్వము నొసగగలరు. పాంచరాత్రిక విధానమునందు ఉపనయన సంస్కారము ద్వారా బ్రాహ్మణుడైనంతటా మనుజుడు ద్విజత్వమును పొందగలడు. ద్విజత్వం జాయతే అనుచు సనాతన గోస్వామి దీనిని ధృవపరిచిరి. ఈ రీతిని దీక్షా విధానమున మనుజుడు హరినామమును కీర్తించడి పవిత్ర స్థితిలో బ్రాహ్మణునిగా నగును. పిమ్మట అతడు మరింత పురోగమించి యోగ్యుడగు వైష్ణవుడు కాగలడు. అనగా వైష్ణవుడు బ్రాహ్మణ యోగ్యతలను అదివరకే పొంది ఉన్నాడు. మమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. దేవహూతి తనకు పుత్రునిగా జన్మించినటువంటి కపిల భగవానుని ఆమె ప్రార్థిస్తూ ఉంది. తన పుత్రుడు చేసినటువంటి బోధలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ విన్న తర్వాత ఆమె తన పుత్రుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తనకు లభించినటువంటి గొప్ప భాగ్యం గురించి ఆమె ఇక్కడ ప్రార్థిస్తూ ఉందన్నమాట. ఈ శ్లోకంలో ఆమె ఏముంటుందంటే, యన్నామధేయ శ్రవణానుకీర్తనాత్ యత్ ప్రహ్రహ్వణాద్ యత్ స్మరణాదపి క్వచిత్ స్వాధోపి సద్య సవనాయ కల్పతే కుతః పునస్తే భగవన్ను దర్శనాత్ అని చెప్పి. శునకమాంసమును తినే చండాలుని వంశమున జన్మించిన వాడిన ఒకసారి భగవానుని పవిత్రనామమును ఉచ్చరిస్తే
అతనిని కీర్తిస్తే, అతని లీలలను శ్రవణము చేస్తే, అతనికి వందనములు నర్పిస్తే, లేదా అతనిని స్మరిస్తే శీఘ్రమే యజ్ఞాచరణకు యోగ్యుడవుతాడు. ఇక్కడ మనకి భాష్యంలో ఏ విధంగా భగవానుని పవిత్ర నామాన్ని ఉచ్చరిస్తే అనేది ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేశారు. ఏ విధంగా ఉచ్చరిస్తే? అపరాధరహితముగా ఉచ్చరిస్తే అని చెప్పన్నారు. అపరాధరహితముగా అంటే మనకి 10 విధములైనటువంటి అపరాధాలు ఉన్నాయి. దశవిధ నామ అపరాధములు. మొట్టమొదటి అపరాధం ఏమిటి? సతాం నిందాం నామ్నః పరమపరాధం వితనుతే యతః ఖ్యాతిం యాతం కథము సహతే తద్విగ్రహం అని చెప్పన్నారు. సతాం నిందాం నామ్నః. సతాం అంటే ఎవరు? సాధువులైనటువంటి వారు, అంటే వైష్ణవులు. సతాం నింద అంటే వైష్ణవులను నిందించడం. సతాం నిందాం నామ్నః అనేటువంటి పేరు కలిగినటువంటి వైష్ణవ నింద, సాధువులను నిందించడం అనేటువంటి పేరు కలిగిన సతాం నిందాం నామ్నః పరమపరాధం వితనుతే. ఇది పరమ అపరాధముగా వితనుతే చెప్పబడుతుంది. ఎందుకని? యతఃఖ్యాతిం యాతం కథము సహతే తద్విగ్రహం అని చెప్పున్నారు. యతఃఖ్యాతిం ఎందుకంటే వారు ఈ సాధువులు ఎందులో నిమగ్నమై ఉంటారు? యతః అంటే ఆ భగవంతుని యొక్క ఖ్యాతిని, భగవంతుని యొక్క వైభవమును ప్రచారము చేయటంలో వారు నిమగ్నమై ఉంటారు. యతఃఖ్యాతిం యాతం కథము సహతే తద్విగ్రహం. చూడండి, ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుని నామ రూప గుణలీల యొక్క వైభవమును ప్రచారము చేయటంలో తమ జీవితమును దారపోసిన భక్తులను దూషించుట అనేది మొదటి అపరాధంగా చెప్పబడింది. రెండవది ఏమిటి? గురూరవజ్ఞ. శివస్య శ్రీ విష్ణోర్యైహ గుణనామాది సకలం దియాభిన్నం పశ్యేత్ సకలు హరినామాహితకర అని చెప్పన్నారు. రెండవ అపరాధం ఏమిటంటే శివస్య శ్రీ విష్ణోర్య. చూడండి, గుణనామాది సకలం ధియాభిన్నం పశ్యేత్, ధియా అభిన్నం పశ్యేత్. చూడండి, అంటే శివుడు బ్రహ్మ ఆది కలిగినటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నామము విష్ణు యొక్క నామముతో సమానమని కానీ స్వతంత్రమని కానీ భావించడం. శివస్య శ్రీ విష్ణుర్యైహ గుణనామాది సకలం దియా అభిన్నం పశ్యేత్ సకలు హరినామాహితకర అని చెప్పన్నారు. అంటే దాని అర్థం ఏంటి? విష్ణు యొక్క నామము అలాగే దేవతల నామము సమానమని అనుకుంటున్నాడంటే వాడు విష్ణువు అలాగే దేవతలు సమానమని అనుకుంటున్నట్టే కదా. ఆ విధంగా భావించడం అది ఒక అపరాధం. మూడవది గురోర్ అవజ్ఞ. గురోర్ అవజ్ఞ అంటే ఆధ్యాత్మిక గురువు యొక్క ఉపదేశములను ఉల్లంఘించుట. నాలుగవది శృతిశాస్త్ర నిందనం. చూడండి, వైదిక సారస్వతములైనటువంటి శృతి స్మృతి ఏవైతే శాస్త్రములు ఉన్నాయో వాటిని నిందించడం అని చెప్పన్నారు. తదార్థవాద. అర్థవాద అంటే ఏమిటి? దాని యొక్క హరినామము యొక్క అర్థం ఏదైతే ఉందో దానికి వాదన అంటే ఏమిటి? దుర్వ్యాఖ్యానం చెప్పడం అనమాట. భగవన్నామములకు దుర్వ్యాఖ్యానం చెప్పడం. హరినామ్ని కల్పనము అంటే హరే కృష్ణ మహామంత్రము దాని యొక్క మహిమ ఏదైతే ఉందో అది కేవలం కల్పితము అని భావించడం. ఏడవది నామ్నో బలాదసి పాపబుద్ధిర్ నవిద్యతే తస్యమైర్హి శుద్ధి. భగవన్నామము యొక్క బలమును చూసుకుని అహముతో పాపకృత్యములు ఆచరించుట అని చెప్పినారు. అంటే ఇది హరినామం అన్ని పాపములను తీసివేయగలదు కాబట్టి నేను పాపాలు చేస్తూనే ఉంటాను, హరినామము దాన్ని తీసివేస్తుంది. ఆ విధంగా హరినామం శుద్ధి చేస్తుందనేటువంటి విశ్వాసంతో, అంటే హరినామం శుద్ధి చేస్తుంది, అవును, అందులో సందేహం లేదు. ఎప్పుడు శుద్ధి చేస్తుంది? నువ్వు తెలియకుండా ఏదైనా తప్పు చేసి హరినామాన్ని జపిస్తే అది తీసివేస్తుంది. కానీ ఈ విషయం తెలిసి ఎవడైతే తప్పు చేస్తాడో అది మరి అపరాధం అవుతుంది అనమాట. ఎనిమిదవది ఏమన్నారు? ధర్మవ్రత త్యాగ హుతాది సర్వశుభక్రియా సామ్యమపి ప్రమాద. హరే కృష్ణ మహామంత్ర జపము వేదములలో చెప్పబడిన కర్మకాండలో ఒక భాగముగా పరిగణించుట. చూడండి, శుభక్రియా సామ్యం అని చెప్పన్నారు. శుభక్రియా సామ్యం అంటే ఏమిటి? అంటే ఏవైతే కర్మకాండ అనమాట వాటిని శుభక్రియ అంటారు. శుభక్రియ అంటే ఇక్కడ పుణ్య ఫలితాలను ఇచ్చేటువంటిది, పుణ్యకార్యాలు, వాటితో సమానమని, సామ్యం అంటే సమానమని, అపిప్రమాద ఇది కూడా ఒక అపరాధము. ఇక తర్వాత అశ్రద్ధదానే విముఖేపి. అశ్రద్ధదాని అంటే శ్రద్ధ లేని వారికి, విముఖే అంటే ఎవరు ఇష్టం లేనటువంటి వారికి, అశృణ్వతి వినాలని అనుకోనటువంటి వారికి. ఇక్కడ 3 రకాల వారికి చెప్పారు: అశ్రద్ధ,
విముఖే అశృణ్వతి. శ్రద్ధ లేదు వాడికి, వాడు విముఖంగా ఉన్నాడు, ఇష్టం లేదు, అలాగే వాడు వినాలని అనుకోవడం లేదు. వాడికి భగవన్నామ మహిమను గురించి ఉపదేశించడం అన్నమాట. తర్వాత శృతేపి నామ మహాత్మ్య యః ప్రీతిరహితో నరః అహం మమాది పరమో నామ్ని సోప్యపరాధ కృత్. శృతేపి విన్న తర్వాత కూడా, దేన్ని విన్న తర్వాత? నామ మహాత్మ్యే, నామం యొక్క మహాత్మ్యాన్ని విన్న తర్వాత కూడా, యహ ఎవరైతే ప్రీతిరహితో నరః, చూడండి, ఇంకా ఈ భౌతికమైనటువంటి విషయాల పట్ల, ఐహిక బంధాముల పట్ల ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో, అహం మమాది అంటే నేను నాది అనేటువంటి భావనలో ఉంటారో, అది కూడా అపరాధముగా చెప్పబడుతుంది. అపి ప్రమాద అంటే అశ్రద్ధగా చెప్పము చేయుట. కాబట్టి ఈ 10 అపరాధములు లేకుండా ఎవరైతే జపిస్తారో వాళ్ళు, మనం భాష్యంలోకి వెళ్ళి చూసినట్లయితే, వాళ్ళు సునక మాంసమును తినేటువంటి కుటుంబానికి చెందిన వారైనా సరే వెంటనే వారిని పవిత్రులుగానే పరిగణించాలి అని చెప్పుకుంటున్నారు. ఎంతటి పవిత్రులుగానట అంటే యజ్ఞాచరణకు యోగ్యుడవగలడు అని చెప్పుకుంటున్నారు. వెంటనే యజ్ఞం చేయడానికి అతడు యోగ్యుడవుతాడట. యజ్ఞం అంటే ఏంటి? యజ్ఞోవై విష్ణుహో అంటే విష్ణు ప్రీత్యర్థం చేయాల్సినటువంటి కార్యాలు చేయడానికి అతడు యోగ్యుడవుతాడు అని చెప్పబడింది. కాబట్టి అది ఇక్కడ విశేషం. అంటే మనం అపరాధరహితమైనటువంటి నామం చేయాలన్నమాట, అప్పుడు అది సాధ్యం అవుతుంది. కానీ అందరూ ఒకేసారి ఆ స్థాయికి వెళ్ళగలరా? సాధారణంగా నామాభాసం చేస్తుంటాం. నామాభాసం అంటే ఏమిటి? నామం యొక్క, అంటే నామం చేయడం యొక్క విలువ ఏమిటో తెలియదు, లేదా నామం చేయడంలో ఉన్న అపరాధాలు ఏమిటో తెలియదు. రెండూ తెలియకుండా చేసేటువంటి నామాన్ని నామాభాసం అని చెప్పంటారు. వాడికి అపరాధాల గురించి తెలియదు, అలాగే నామం యొక్క ఉపయోగాల గురించి తెలియదు. ఎలాంటిది అది? మనకి అజామిలుడు చేసినటువంటిది నామాభాసం అని చెప్పంటాం. అజామిలుడు ఏం చేశాడు? తన పుత్రుడైనటువంటి నారాయణుడిని ఉద్దేశించి సంబోధన చేశాడు. అతడు ఎప్పుడో నామవైభవం మర్చిపోయాడు వాడు. ఎందుకంటే పూర్వం ఏమన్నా బాల్యంలో అతడు గురువు దగ్గర విద్యను ఉపాసించినప్పుడు అది గుర్తుండొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అజామిలుడు దాన్ని పూర్తిగా విడిచిపెట్టాడు, తెలియదు. అలాగే అతనికి ఏదో అపరాధం చేద్దామనే ఉద్దేశము లేదు, అపరాధ భావన లేదు. ఏదో తన పుత్రుని పట్ల, అంటే ఈ భయంకర రూపదారులైనటువంటి యమకింకరులు ఎవరైతే ఉన్నారో వారిని చూసి భయంతో పిలిచాడు. ఎందుకంటే అంతకుముందే తినేటప్పుడు తాగేటప్పుడు ఎప్పుడు కూడా నారాయణ ఇలారా తిను, నారాయణ ఇలారా తాగు అని చెప్పి అంటుండేవాడు. అలాగే ఎప్పుడైతే భయం కలిగిందో నారాయణ నారాయణ అన్నాడు. అదే నామాభాసం అన్నమాట. ఆ విధంగా నామాభాసం చేసినా సరే అతడికి అవకాశం ఇవ్వబడింది. అందుకే వాళ్ళు ఏం చేశారు? విష్ణుదూతలు వచ్చి అతడికి మళ్ళీ రెండో అవకాశం ఇచ్చారు. అర్థమవుతుంది కదా? కాబట్టి ఇక్కడ యజ్ఞాచరణకు యోగ్యుడు కాగలడు అంటే ఏమిటి? యజ్ఞం చేయడానికి, నేరుగా భగవత్ ప్రీత్యర్థం కార్యాలు చేయడానికి అతడు యోగ్యుడవుతాడు. ఎందుకంటే పవిత్రుడవుతాడు. కాబట్టి సాధారణంగా మనం చూస్తే యజ్ఞం ఎవరు చేయగలరు అంటే బ్రాహ్మణుడు చేయగలరు. అంటే భగవత్ ప్రీత్యర్థం చేసేటువంటి కార్యాలన్నీ కూడా ఎవరు చేయగలరు? బ్రాహ్మణులు చేయగలరు. అందుకే మరి మొట్టమొదట శ్రీల ప్రభుపాదుల వారు, అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ఈ ప్రక్రియను మనకి ఇవ్వడం జరిగిందనమాట శాస్త్ర ఆధారంగా. ఏమిటంటే ముందుగా హరినామ దీక్ష మనకి ఇవ్వబడుతుంది. హరినామ దీక్ష అంటే ఏమిటి? హరినామ దీక్ష ఎప్పుడైతే మనం జపించడం మొదలు పెడతామో అప్పుడు మనం పవిత్రీకరణ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు అన్నమాట. అందుకే ఇనిషియేషన్ అని చెప్పంటాం. అంటే మొదలు, అది ఏం మొదలైంది? పవిత్రీకరణ మొదలైంది. ఆ పవిత్రీకరణ మొదలై ఎప్పుడైతే మనం శుద్ధనామం చేసేటువంటి స్థితికి వస్తామో అప్పుడు అతడికి యజ్ఞోపవీతం ఇవ్వబడుతుంది. దాన్ని బ్రాహ్మణ దీక్ష అని చెప్పంటారు. బ్రాహ్మణ దీక్ష అంటే ఏమిటి? అతడికి భగవంతుడి కోసం వంట చేయడానికి లేదా భగవంతునికి శ్రీ విగ్రహాలను అర్చించడానికి అతడికి అవకాశం ఇవ్వబడుతుంది. అందుకే వాస్తవానికి భగవంతుడి కోసం మనం వండాలి అంటే దానికి కూడా కనీసం వ్యక్తి హరినామ దీక్షను కలిగి ఉండాలి. చూడండి, అసలు ప్రమాణం ఏమిటంటే బ్రాహ్మణ దీక్ష తీసుకుని ఉండాలి. ఇది భగవంతుడి కోసం వండాలి అంటే మరి ఎలా మనం నివేదన చేయగలం అంటే అందుకే మనం ఆధ్యాత్మిక గురు యొక్క ప్రణామ మంత్రాన్ని చదువుతాం. ఆధ్యాత్మిక గురు యొక్క ప్రణామ మంత్రం చదివి, ఎందుకంటే భగవంతుడికి మనం ఎవరో తెలియదు అంటే తెలుసు తెలియదు రెండూ కూడా. పరోక్షంగా మనం ఎవరో తెలుసు, భగవంతుడికి ఎవరని తెలుసు? మనం బద్ధజీవి అని తెలుసు, ఎందుకంటే మన అందరి హృదయాల్లో పరమాత్మగా ఉన్నాడు కాబట్టి.
కానీ ప్రత్యక్షంగా మనం ఎవరో తెలియదు. ఎప్పటి వరకు? మనం ఆయన సేవకులైతే తప్ప. మరి భగవంతుని యొక్క సేవకుడు ఎలా అవ్వాలి మనం? అంటే భగవంతుడు ఎవరినైనా ఎలా గుర్తిస్తారంటే వారి యొక్క గురువు ద్వారానే గుర్తిస్తాడు. వారి యొక్క యజమాని ద్వారా గుర్తిస్తాడు. ఓహో, నువ్వు పలానా వారి దాసుడువా, ఓహో నువ్వు పలానా వారి శిష్యుడువా. చూడండి, అర్థమైంది కదా. ఈ గురు శిష్య పరంపరలో ఏమవుతుంది? గురు శిష్య పరంపరలో మనం అందరం కూడా భగవంతుడికి పరిచయం చేయబడుతున్నాం అనమాట. ఏ విధంగా? మన అస్తిత్వం ఏమిటి? పలానా గురువు యొక్క శిష్యుడు మనం. ఆ విధంగా భగవంతుడు మనకు గుర్తిస్తాడనమాట. అంతేగాని మనం ఒక ప్రామాణిక ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించకుండా మనం భగవంతుడి చేత గుర్తింపబడం. అది విధానం. అందుకే పూర్వం కూడా మనం చూస్తే ఇప్పటికీ కూడా ఉంది ఆ విధానం. కేర్ ఆఫ్, సన్ ఆఫ్, డాటర్ ఆఫ్, వైఫ్ ఆఫ్, ఇవన్నీ రాస్తున్నాం కదా. బాబు, నువ్వు ఎవరి సంరక్షణలో ఉన్నావు? నువ్వు ఎవరి కుమార్తెవు, ఎవరి కుమారుడివి, ఎవరి భార్యవు? చూడండి, ఇది తప్పనిసరి. అందుకే ఇప్పటికీ కూడా శుభలేఖార్థములు రాసినప్పుడు కూడా అందులో కూడా ఏమి రాస్తారు? పలానా వారి యొక్క అంటే వాళ్ళు కూడా ఏం చేస్తారు చూడండి, శుభలేఖ రాసేటప్పుడు నేరుగా తల్లిదండ్రులు రాయరు. వారి యొక్క జ్యేష్ఠ సోదరుడో లేకపోతే వారికి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమని రాస్తారంటే, మా సోదరుడైనటువంటి పలానా అప్పారావు గారి కుమార్తె అని చెప్పి అంటారు. అర్థం కదా. వారిని కూడా వేరే వాళ్ళు పరిచయం చేయాల్సిందే. అంతేగాని ఎవడు కూడా శుభలేఖలో నేరుగా నా పేరు జాన్ను, నేను పలానా అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి డైరెక్ట్గా రాయడం కాదనమాట. అది శుభలేఖ, ఆ శుభలేఖ అంటే వాడు స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నాడు అనమాట. అర్థమవుతుంది కదా. కాబట్టి ఇది వైదిక సాంప్రదాయం. అంటే ఈ సంస్కృతి దేన్ని గుర్తిస్తుందంటే ఎవరు కూడా స్వతంత్రులు కాదు ఇక్కడ అని చెప్పి. ప్రతి ఒక్కరూ ఉన్నతమైన వారితో గల సంబంధంతోనే గుర్తించబడాలి. అది విషయం. అందుకే మనం భగవంతునికి సంకల్పం చెప్పినప్పుడు కూడా ఎక్కడి నుంచో మొదలుపెట్టి ఎక్కడికి తీసుకెళ్ళి పలానా గోత్రజుడు వీడు, పలానా ఇది అని చెప్పి పరిచయం చేస్తాం అన్నమాట. అది విధానం. అంతేగాని స్వతంత్రంగా మనం ఇది కూడా చేయకూడదు అనమాట. అందుకే హరినామ దీక్ష ఎందుకు అలా విడదీశారు? పూర్వం దీక్ష అంటే ఒకటే దీక్ష, బ్రాహ్మణ దీక్ష అంతే. ఉపనయనం అంటే ఏమిటి? పూర్వం ఉపనయనం అంటే అది కేవలం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అనేటువంటి 3 వర్గాల వారికి ఉపనయనం అనేటువంటిది ఇవ్వబడుతుంది. అర్థమవుతుంది కదా. దాని అర్థం ఏమిటి అంటే అతడు ప్రామాణికంగా పరంపరకి అనుసంధానం అయ్యాడు అని చెప్పడం. అర్థమవుతుంది కదా. ప్రామాణికంగా సాంప్రదాయానికి అనుసంధానం అయ్యాడు. అందుకే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ముగ్గురికి కూడా ఏం చేస్తారు? ఈ యజ్ఞోపవేతాన్ని ఇస్తారు. ఈ యజ్ఞోపవేతం అంటే జంధ్యం అనేది ఏదైతే అంటామో అది దేనికి సంకేతం అంటే ఈ వ్యక్తి కేవలం భగవత్ సేవ చేయడానికి మాత్రమే ఉన్నాడు అని చెప్పి. ఇతడు తన యొక్క పవిత్రీకరణ విధానాన్ని ప్రారంభించాడు. ఇతడు తన గురువుకు శిష్యునిగా ఉన్నాడు అనే దాని యొక్క సంకేతం ఈ యొక్క యజ్ఞోపవేతం అన్నమాట. అయితే ఈ రోజుల్లో దాని యొక్క విలువ ఎవరికీ తెలియదు. అందుకే పూర్వం ఏమిటి, దీక్ష అంటే నేరుగా అతడికి యజ్ఞోపవేతాన్ని ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మనం ఆ విధంగా చేయటం లేదుగా. ఆ విధంగా చేయడంలా కలియుగంలో. ఎందుకంటే ఈ కుటుంబాలు అన్నీ కూడా నశించిపోయాయి కాబట్టి. ఎవరు కూడా నిజానికి బ్రాహ్మణులు కాదు, క్షత్రియులు కాదు, వైశ్యులు కాదు, శూద్రులు కాదు కలియుగంలో. అంతా కూడా వర్ణ సంకరమే. ఊరికే పేర్లు మిగిలాయి అంతే. వీళ్ళు మాది బ్రాహ్మణ కులం, మాది క్షత్రియ కులం, లేకపోతే ఇవన్నీ ఊరికే సర్టిఫికేట్లో మాత్రమే మిగిలాయి అనమాట. అందుచేత ఇప్పుడు మన ఉద్యమంలో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ కొత్తగా మనం బ్రాహ్మణులను తయారు చేస్తున్నాం. ఏ విధంగా తయారు చేస్తున్నాం? బ్రాహ్మణులను తయారు చేయడం అంటే ముందు వాళ్ళు పూర్వం ఏ విధంగా బ్రాహ్మణుడిగా గుర్తించేవారు ఎవరినైనా? బ్రాహ్మణ కుటుంబంలో జన్మించడం ద్వారా, అంతే కదా. ఎందుకని బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తే వాడిని బ్రాహ్మణుడిగా గుర్తించేవారంటే అతని తండ్రి ఖచ్చితంగా బ్రాహ్మణుడిగా వ్యవహరించేవాడు కాబట్టి. తండ్రి ఖచ్చితంగా బ్రాహ్మణుడిగా వ్యవహరించేవాడు కాబట్టి అతడి పుత్రుడిని, అప్పుడు కూడా పుత్రుడిని ఏం చేసేవారు? నేరుగా మొట్టమొదటి వాడు పుట్టగానే యజ్ఞోపవేతం వేయరు. దానికి ముందు సంస్కారాలు జరగాలి మళ్ళీ. అంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా కూడా వాడు ఎప్పుడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడిగా పరిగణించబడేవాడు. ఒకవేళ తండ్రి బ్రాహ్మణుడైనప్పటికీ గర్భాధాన సంస్కారం లేకుండా పుట్టాడు అనుకోండి, అప్పుడు వాడు శూద్రుడైపోతాడు. ఇది తండ్రి బ్రాహ్మణుడైనా కూడా సరే. ఒకవేళ అనుకుందాం గర్భాధాన సంస్కారం జరిగింది, ఒక పుత్రుడు జన్మించాడు. జన్మించిన తర్వాత మళ్ళీ వాడికి వెంటనే యజ్ఞోపేతం వేయడం లేదు, మళ్ళీ కొన్ని సంస్కారాలు ఉన్నాయి దానికి ముందు.
అర్థమవుతుంది కదా. ఆ సంస్కారాలు ఉన్నాయి, మళ్ళీ ఉపనయన సంస్కారం చేయాల్సిందే వాడికి. మళ్ళీ వాడికి ఉపనయన సంస్కారం చేసిన తర్వాతే వాడిని బ్రాహ్మణుడిగా గుర్తిస్తారు. అది పరిస్థితి. మరి ప్రస్తుత యుగంలో మరి ఎలా మనం అర్థం చేసుకోగలం? ఎందుకంటే గర్భాధాన సంస్కారం అనేది లేనే లేదు. ఒకవేళ గర్భాధాన సంస్కారం జరిగినా ఆ సంస్కారం చేసిన వాడు బ్రాహ్మణుడు కాదు ఎలా తెలుస్తుంది? చూడండి, గర్భాధాన సంస్కారం చేస్తే సరిపోదు కదా, ఆ చేసిన వాడు బ్రాహ్మణుడే ఉండాలి కదా. మరి వాడు బ్రాహ్మణుడు కాకపోతే గర్భధాన సంస్కారం చేసినా సరే పుట్టినటువంటి పిల్లవాడు ఎలా బ్రాహ్మణుడు అవుతాడు? అయ్యే అవకాశం లేదు. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఏం చేశారంటే, కలియుగంలో ఏకైక సంస్కారం ఏమిటంటే అందరికీ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కాబట్టి ఎప్పుడైతే మనం హరినామ దీక్ష స్వీకరిస్తామో అప్పుడు దాని అర్థం ఏమిటంటే మనం ఈ చాతుర్వర్ణాల్లో అంటే మనిషిగా పుట్టామని అర్థం అన్నమాట. మనిషిగా పుట్టడం అని. హరినామ దీక్ష తీసుకున్నామంటే ఇప్పుడు నేను మనిషిని అని అర్థం. ఎందుకు నేను మనిషిని అంటే నేను అర్థం చేసుకున్నాను, నేను శరీరం కాదు, నేను ఆత్మని. కృష్ణుడు భగవంతుడు, మరి నా ఆధ్యాత్మిక గురువు నాకు కృష్ణుడికి మధ్య అనుసంధానకర్త. ఈ అన్ని విషయాలు కూడా మనం తెలుసుకున్నాం. అది హరినామ దీక్ష అంటే. అంటే మనం మనిషిగా మనం జన్మించామన్నమాట. అంటే కనీసం మనని శూద్రునిగా లెక్కేసుకోవచ్చు. అంటే ఈ మానవ సంఘంలోకి ప్రవేశించాం మనం, అది విషయం. ప్రవేశించాం కదా, కానీ ఇప్పుడు ఏమవ్వాలి? ఇప్పుడు మనం ద్విజత్వాన్ని సాధించాలి, అంటే బ్రాహ్మణత్వాన్ని పొందాలి. బ్రాహ్మణత్వాన్ని పొందాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మనం హరినామం మనకు లభించింది కాబట్టి మనం అపరాధాలు లేకుండా హరినామాన్ని జపించాలి. జపిస్తే అప్పుడు మనం ఏమవుతాం? కొన్నాళ్ళకి పవిత్రం అవుతాం. పవిత్రమైన తర్వాత అప్పుడు మనకి ఏం చేస్తారు? ఏమిస్తారు? అప్పుడు బ్రాహ్మణ దీక్ష ఇస్తారు. కాబట్టి వాస్తవానికి దీక్ష అంటే బ్రాహ్మణ దీక్ష అని అర్థం. అర్థమైంది కదా. కానీ కలియుగ పరిస్థితులను అనుసరించి దాన్ని ఏం చేశారంటే రెండుగా దాన్ని తీయాల్సి వచ్చింది. ఎందుకంటే మరి ఆ వైదికమైనటువంటి ఈ సంస్కారాలు అనేవి లేవు కాబట్టి దాని స్థానే ఏం చేశారు? ఈ హరినామ దీక్ష అనేటువంటి దాన్ని పెట్టారు. కాబట్టి హరినామ దీక్ష తీసుకోవడం వల్ల, హరినామ దీక్ష తీసుకున్నామంటే మనం మనిషిగా పుట్టామని అర్థం, మనిషిగా మన ప్రయాణం ప్రారంభమైందని. ఆ విధంగా మనం ఏం చేయాలి? ఇంకా సంస్కరింపబడి కొద్ది కాలానికి మనం ఏం చేస్తాం? ఎప్పుడైతే మరి మన ఆధ్యాత్మిక గురువులు చూస్తారో, ఓకే వీళ్ళు సరే తగినంతగా వీళ్ళు సంస్కారవంతులు అయ్యారు అని చెప్పి. అందుకే మనకి ఇస్కాన్లో అయితే ఏం చేశారంటే దానికి భక్తి శాస్త్రి అనేది ఒకటి ప్రవేశపెట్టారు. అంటే వాళ్ళకి మరి కనీస శాస్త్రావగాహన ఉండాలి కదా. కనీసం అందుకే మనకి ఏం చెప్పారు? ఈశోపనిషత్తు, అలాగే ఉపదేశామృతం, భగవద్గీత, భక్తి రసామృతం, ఇవన్నీ కూడా మనకి ఏం చేశారంటే కనీసం ఈ యొక్క మౌలికమైనటువంటి అవగాహన ఉండాలి అని చెప్పి. ఈ మౌలికమైనటువంటి అవగాహన ఉండాలి. అవగాహన ఒకటి ఉంటే సరిపోదు. ఈ రోజుల్లో ఏమవుతుంది? వాడు అవగాహన ఉంటే సరిపోతుంది, వాడికి ఇచ్చేస్తారనమాట. కానీ అవగాహన ఒకటే కాదు కదా, మనకి గుణకర్మ అని చెప్పి అన్నాడు చూడండి కృష్ణుడు. స్పష్టంగా భగవద్గీతలో ఏం చెప్పబడింది? చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః. గుణాన్ని వాడి యొక్క కర్మని ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆధునిక కాలంలో మనం చూస్తే ఇస్కాన్లో ముఖ్యంగా వాడికి భక్తి శాస్త్రి సర్టిఫికేట్ వచ్చింది. సర్టిఫికేట్ వచ్చినంత మాత్రాన, విద్య పొందినంత మాత్రాన వాడికి ఆ గుణాలు ఉన్నాయనా? గుణాలు ఉన్నాయనా చెప్పగలరా? అలాగని ఇప్పుడు ఎలాంటిదంటే బయట ప్రపంచంలో మనం చూస్తున్నాం, స్కూల్కి వెళ్ళి లేదా కాలేజీకి వెళ్ళి యూనివర్సిటీకి వెళ్ళి వాడు కోర్సు పూర్తి చేస్తాడు. కోర్సు పూర్తి చేస్తే వాడికి సర్టిఫికేట్ వస్తుంది. కానీ సర్టిఫికేట్ వచ్చిన ప్రతి ఒక్కడు ఇంజనీరేనా? దేశం మీద ప్రతి సంవత్సరం ఎన్ని లక్షల మంది ఇంజనీర్లు తయారవుతున్నారు. వాళ్ళందరికీ ఇంజనీర్ అనే సర్టిఫికేట్ ఉంది, కానీ వాడు ఇంజనీరా చెప్పండి? ఇంజనీర్ అయిపోతాడా? లేదు. అలాగే మనం ఇస్కాన్లో కూడా రకరకాల అకాడమీల నుంచి, మాయాపూర్ అకాడమీ, బృందావన్ అకాడమీ, ఆ అకాడమీ, ఈ అకాడమీ, వాటి నుంచి మనం భక్తి శాస్త్ర సర్టిఫికేట్లు పొందొచ్చు. కానీ సర్టిఫికేట్ నీ చేతిలో ఉన్నంత మాత్రం నువ్వు బ్రాహ్మణుడు అయిపోయావును కాదు. అర్థమవుతుంది కదా. శాస్త్రి అంటే ఏమిటి అర్థం? శాస్త్రి అంటే శాస్త్రము తెలిసినవాడు, శాస్త్రి అంటే శాస్త్రము ద్వారా చూసేవాడు అని అర్థం. అర్థమవుతుంది కదా. ఊరికి పేర్లు శాస్త్రి లేకపోతే ఇంకే రకరకాల శర్మ ఇలాంటి పేర్లు పెట్టుకుంటే కదా. శాస్త్రి అంటే అర్థం ఏమిటంటే వాడు శాస్త్రము ద్వారా చూస్తున్నాడా లేదా. ఎందుకంటే శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? బ్రాహ్మణుడు శాస్త్రం ద్వారా చూస్తాడు. ప్రతిదీ కూడా శాస్త్రం ద్వారా చూడాలన్నమాట. అంతేగాని ప్రతిదాన్ని సర్టిఫికేట్ ద్వారా చూడమని కాదు ఇక్కడ చెప్పింది. అర్థమవుతుంది కదా.
కాబట్టి ఈ రోజుల్లో ఎందుకంటే మన సంఘంలో కూడా అదొక మోజు అయిపోయిందనమాట. ఇదిగో నేను భక్తి శాస్త్రి చేశాను, లేకపోతే నేను భక్తి వైభవం చేశాను, భక్తి సార్వభౌమం చేశాను, అదిగో నాకు సర్టిఫికేట్ వచ్చింది. ఇవన్నీ కొంచెం అంటే మంచిదే, మంచిదే. ఆ, అర్హత అంటే నీకు సర్టిఫికేట్ వచ్చింది, కానీ నువ్వు మొదలయ్యావు అంతే. అంటే నీకు తత్వపరమైనటువంటి జ్ఞానం తెలుసుకున్నావు అంతే. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటి? దాన్ని ఆచరణలో పెట్టాలి. అంటే నువ్వు గుణాలని పెంపొందించుకోవాలి. చూడండి, 3 ఉన్నాయి ఇక్కడ: విద్య, గుణము, కర్మ. విద్య, గుణము, కర్మ. విద్య లభించింది నీకు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ విధమైనటువంటి గుణాలను పెంపొందించుకోవాలి. ఇది బ్రాహ్మణ గుణాలు పెంపొందించుకోవాలి. ఏమిటి బ్రాహ్మణ గుణాలు? శమో దమః తపస్సౌచం క్షాంతిరార్జవమేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం అని చెప్పన్నారు. అదవుతుంది కదా. ఈ గుణాలను నువ్వు పెంపొందించుకోవాలి. కేవలం గుణాలు మాత్రమే ఉంటే కాదు. కృష్ణుడు ఏమంటున్నాడు? గుణకర్మ అని చెప్పంటున్నాడు. నువ్వు పని కూడా ఏం చేయాలి? నువ్వు బ్రాహ్మణులకు చేయాలి. కానీ ఈ రోజుల్లో ఏమైపోతుందంటే సర్టిఫికేట్లు వచ్చేస్తున్నాయి అందరికీ. భక్తి శాస్త్రి సర్టిఫికేట్లు వచ్చేస్తున్నాయి, కానీ గుణాలు ఎవరిలో ఉండవు. గుణాలు లేకపోతే ఇంకా కర్మ ఏం చేస్తాడు వాడు? ఊరికే సర్టిఫికేట్ వచ్చినంత మాత్రాన మెడలో ఒక తాడు వేసేసుకున్నాం అనుకోండి, నేను బ్రాహ్మణుడు అయిపోయానండి, అది మళ్ళీ గ్రౌండ్ జీరో, మళ్ళీ అక్కడికే. ప్రభుపాదుల వారు ఏదైతే సంస్కరించాలనుకున్నారో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయాం. మళ్ళీ అర్థమైంది కదా. చాలామందిగా నాకు సర్టిఫికేట్ వచ్చింది, నాకేమిటి బ్రాహ్మణ దీక్ష ఎప్పుడు ఇస్తారు, డిమాండ్ చేస్తారన్నమాట. అంటే అసలు వాడు బ్రాహ్మణుడే కాదనమాట. ఆ విధంగా అడిగాడంటే వాడు బ్రాహ్మణుడు కాదని అర్థం. అర్థమవుతుంది కదా. కాబట్టి ఇది ఏదో చవకైన విషయం కాదనమాట. అలా అయితే ఏముంది, దానికి డబ్బులున్న ప్రతి ఒక్కడు. ఇంకోటి ఏమిటంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, శ్రీల ప్రభుపాదుల వారు గుణకర్మ విభాగశః అని చెప్పినారు. వాడికి గుణం ఉండాలి, ఆ గుణానికి తగినటువంటి పని చేయాలి. కానీ ఈనాటి మన సంఘంలో చూస్తే ఊరికే బ్రాహ్మణ దీక్ష తీసుకుంటున్నారు చాలామంది, కానీ వాడు ఏం చేస్తాడు? వాడు బ్రాహ్మణుడిగా పని చేయడంలే. ఉపవేతం మెడలో పడింది అంటే దాని అర్థం ఏమిటంటే, నేను మనసా వాచ కర్మణ కేవలం భగవత్ సేవలోనే ఉంటాను ప్రత్యక్షంగా. అంతేగాని నేను ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటాను, లేకపోతే ఇంకేదో వ్యాపారం, అంటే కనీసం వ్యాపారం అనుమతించబడింది. ఎందుకంటే మనకి ద్విజులంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు కాబట్టి. అంటే సరళంగా చెప్పాలంటే ఈ విధంగా ఎవరైతే యజ్ఞోపవేతాన్ని ధరించారో వారు ఒకరి కింద జీవించకూడదు. ఒకరి కింద అంటే జీతాన్ని స్వీకరించి వాళ్ళు ఒకరిపై ఆధారపడి జీవించకూడదు అన్నమాట. చూడండి, అంటే వారికి ఎవరు పోషకుడు? భగవంతుడే నా యొక్క పోషకుడు అనేటువంటి అవగాహన ఉండాలి. భగవంతుడే నన్ను పోషిస్తాడు, నా యొక్క స్వధర్మాన్ని నేను నిర్వర్తిస్తే ఆ భగవంతుడే నన్ను రక్షిస్తాడనేటువంటి విశ్వాసం. రక్షిష్యతి ఇది విశ్వాసం అని చెప్పన్నారు. భగవంతుడు రక్షిస్తాడనేటువంటి విశ్వాసం ఉండాలి. ఇక్కడ ప్రత్యక్ష భగవత్ సేవలో మనం ఉండాలి. లేదా భగవంతుడు చెప్పినటువంటిది శాస్త్రాలు చెప్పబడ్డాయి. బ్రాహ్మణుడికి యజన్ యాజన్ పఠన్ పాఠన్ దాన ప్రతిగ్రహణ చెప్పబడింది. అలాగే క్షత్రుడైతే అతడికి ఏమిటి, కొంత రాజ్యం ఉండాలి పాలించడానికి. లేదా పోనీ ఆధునిక రోజుల్లో మనం అనుకుందాం, పోనీ ఏదైతే యాజమాన్యం చేయడం ఇవన్నీ అని అనుకుందాం, సరే. అదే వైశ్యుడైతే కృషి గోరక్ష వాణిజ్యం, వ్యవసాయం చేసుకోవచ్చు, గో సంరక్షణ చేయొచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ ఒకరి మీద ఆధారపడేవి కావు. ఒక శూద్రుడు అంటే మరి అర్థం ఏమిటి? పరిచర్యాత్మకం కర్మ సూత్రశాపి స్వభావజం. వాస్తవంగా చూస్తే ఈ 3 వర్గాల వారికి పరిచర్య చేసేవాడిని శూద్రుడు అని చెప్పంటారు. మరి ఒక ప్రశ్న ఉదయించవచ్చు, మరి ఈ విధంగా ఆధునిక కాలంలో పూర్వం అంటే మరి ప్రభుత్వాలు, రాజులు ఎవరైతే ఉండేవారో వాళ్ళు బ్రాహ్మణులను పోషించేవారు, పూర్వం రాజ్యాలు ఉండేవి, మరి ఇప్పుడు ఎలాగండి పరిస్థితి అంటే మరి తప్పదు, మరి ఆలయాలు పోషించాల్సి ఉంటుంది, తప్పదు. కానీ అది కూడా ఎలా ఉండాలంటే ఇదేదో జీతంగా ఉండకూడదు అనమాట. అంటే నాకు ఎంత వస్తే, ఎందుకంటే అప్పుడప్పుడు చూస్తుంటాం, నేను కొన్ని మందిరాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పూజారి ఎవరో ఒకరు పిలిచి, ఏమండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడుగుతారు. నేను పలానా ప్రదేశం నుంచి వస్తున్నాను. ఓ మీ దగ్గర మందిరం ఉందా? అక్కడ ఏమైనా వేకెన్సీలు ఉన్నాయా? ఇదేమిటి అంటే దాని అర్థం ఏమిటి? సరే, ఇప్పుడు కలియుగంలో ఉన్నాం కాబట్టి మందిరాలు పోషించాలి, కానీ ఎలా ఉండాలంటే ఆ వ్యక్తి సరే తన యొక్క దేహాన్ని ఆత్మని కలిపి ఉంచుకోవడానికి ఎంతైతే అవసరమో అంత మాత్రం అతడు మందిరం నుంచి స్వీకరించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాజ్యాలు లేవు, మరి పూర్వం ఉన్నటువంటిగా ప్రభుత్వాలు ప్రోత్సాహం లేదు కాబట్టి మందిరం పోషించాలి అలాంటి బ్రాహ్మణులు అయినటువంటి వారిని. కానీ ఎవరైతే పోషింపబడుతున్నారో ఆ విధంగా వారి యొక్క దృక్పథం ఎలా ఉండాలంటే, నా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను, కనీసం ఏదైతే వాళ్ళు ఎంతటితో సరిపెట్టుకోవాలంటే అనవసరమైనటువంటి విలాసాలకు వెళ్ళకూడదు.
అన్ని రకాల ఆధునిక ఉపకరణాలు ఉండాలి, ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండాలి, వాషింగ్ మిషన్ ఉండాలి, గ్రైండర్ ఉండాలి, టీవీ ఉండాలి, ఫ్రిడ్జ్ ఉండాలి, అది మంచి పెద్ద స్మార్ట్ ఫోన్ ఉండాలి, ట్యాబులు ఉండాలి. కాదు, బ్రాహ్మణుడు అంటే ఆర్జవం అని చెప్పి అన్నారు. ఆర్జవం అంటే ఏమిటంటే సరళంగా జీవించాలి బ్రాహ్మణుడు అంటే. కాబట్టి అతడు సరళంగా జీవనాన్ని గడపాలి. అంతేగాని నన్ను మందిరం పోషిస్తుంది కదా అని చెప్పి మందిరం నుండి వాడికి కావాల్సినటువంటివన్నీ పొందడం చూడండి, లేదా వేరే మందిరాల్లో ఎక్కడెక్కడ ఎక్కువ జీతాలు ఇస్తే అక్కడికి వెళ్ళిపోదాం చూడండి. ఆ విధంగా ఉండకూడదు అనమాట. అంటే దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ఏమవుతుందంటే, వాస్తవానికి మన సంఘంలో ఎక్కువ శాతం ఇది అంటే నేను బహుశా వ్యాఖ్య చేయకూడదేమో, కానీ చాలా సందర్భాల్లో పూజారులను తయారు చేస్తున్నారు కానీ బ్రాహ్మణులను తయారు చేయడం లేదన్నమాట. ఎందుకంటే విగ్రహాలు ఉంటాయి కాబట్టి విగ్రహాలు పూజ చేయడానికి ఎవడో ఒకటి కావాలి. కాబట్టి ఎవరుంటే వాళ్ళకి ముందు మెడలో తాడు వేస్తారు. వాడికి శాస్త్రావగాహన ఉండదు, వాడి భగవంతుని మీద ఆధారపడడం అనేటువంటి వైఖరి ఉండదు. అందుచేత పూజారులు తయారవుతున్నారు కానీ బ్రాహ్మణులు తయారు కావట్లేదు. బ్రాహ్మణత్వం అనేది అంత సులభం కాదనమాట. అందుకే ఏం చేశారంటే మన ఆచార్యులు, ఎప్పుడైతే వాళ్ళకి జ్ఞానం ఉండాలి, గుణం ఉండాలి, కర్మ 3 ఉండాలి. కానీ ప్రస్తుతం ఏమవుతుంది, ఊరికి జ్ఞానం వరకు సరిపెట్టుకుని పరీక్షలు పాస్ అయిపోయి సర్టిఫికేట్ తెచ్చేసుకుని దాని ద్వారా నేను బ్రాహ్మణుడు అనుకుంటాను. అంత మాత్రం సరిపోదు, ఇంకా గుణాలు ఎక్కడున్నాయి నీకు? అలాగే నువ్వు ఆ పదంగా పని ఎక్కడ చేస్తున్నావు? చాలా సరళం. బయట ఉదాహరణతో తీసుకోవచ్చు, ప్రభుపాదులు కూడా చెప్తారు. ఇంజనీర్ అని సర్టిఫికేట్ ఉంది నీ దగ్గర, కానీ ఇంజనీర్ అనేవాడికి ఉండాల్సిన గుణాలు లేవు, నువ్వు ఇంజనీర్గా పని చేయట్లేదు. అప్పుడు నువ్వెలా ఇంజనీర్ అవుతావు? అర్థం పర్థం లేదు అలాంటి డిగ్రీలకి. కాబట్టి ఆ వ్యవస్థను సంస్కరించడానికే శ్రీల ప్రభుపాదుల వారు ఆయన మళ్ళీ ఇదిగో భక్తి వేదాంత భాష్యాలు ఇవన్నీ ఇచ్చారు. కానీ మళ్ళీ ఆయన స్థాపించిన సంఘంలోనే మళ్ళీ ఈ విధంగా జరిగిందనుకోండి, అదేమవుతుంది? మళ్ళీ అది హాస్యాస్పదం అవుతుంది అన్నమాట, శోచనీయమైనటువంటి విషయం. కాబట్టి ఇక్కడ దేవహూతి ఏదైతే ఆమె చెబుతున్నదో, ఎవరైతే హరినామమును ఉచ్చరించినటువంటి వాడు సునక మాంసాన్ని తినేటువంటి కుటుంబంలో జన్మించిన వాడైనా సరే అని ఎప్పుడైతే చెప్పిందో దాని అర్థం ఏమిటంటే శుద్ధ నామము అని అర్థం అనమాట. కానీ శుద్ధమైనటువంటి నామం జపించే స్థితిలో ఎంతమంది ఉన్నారు? కష్టపడడం ఎందుకు? పక్క కూర్చోవచ్చు, మెడవాల్చి అటు కూర్చోండి. మరి ఎవరున్నారు ఆ విధంగా శుద్ధనామాన్ని జపించేటువంటి పరిస్థితుల్లో? హరినామ దీక్ష స్వీకరించిన వాళ్ళలో ఎంతమంది అసలు శుద్ధనామం చేస్తున్నారు చెప్పండి? వెంటనే శుద్ధనామం చేసే స్థాయికి అందరు రాగలరా? రాలేరు. కాబట్టే మరొక ప్రత్యామ్నాయ వ్యవస్థ ఉండాలి. ఏమిటా ప్రత్యామ్నాయ వ్యవస్థ అంటే, ఆ వ్యక్తి ఈ హరినామ దీక్ష తీసుకునేటువంటి వ్యక్తి వాడు ఏ గుణంలో ఉన్నాడో చూసి ఆ గుణానికి తగినటువంటి కార్యంలో వాడిని నిమగ్నం చేస్తే అప్పుడు ఏమవుతుందంటే, ఈ హరినామం జపిస్తుంటాడు, భాగవతం వింటూ ఉంటాడు, అలాగే తన గుణానికి సంబంధించిన పని చేస్తుంటాడు. అప్పుడు అతను ఏమవుతాడు? మెల్లమెల్లగా సంస్కరింపబడుతూ ఉంటాడు అనమాట. అప్పుడు ఆ విధంగా సంస్కరింపబడిన తర్వాత అప్పుడు అతను బ్రాహ్మణ స్థితికి అతను చేరుకోగలడు. మరి మరొక ప్రశ్న రావచ్చు, ఏమిటంటే, ఓహో అయితే ఎవరైతే ఇప్పుడు బ్రాహ్మణ దీక్ష తీసుకుంటున్నారో వాళ్ళు బ్రాహ్మణులనే అర్థం అని చెప్పి కాదు. దాని అర్థం ఏమిటంటే, వాళ్ళు బ్రాహ్మణుడు పొందాల్సినటువంటి శిక్షణ ఏదైతే ఉందో, బ్రాహ్మణుడు ఏదైతే సంస్కారాన్ని పొందాలో ఆ విధంగా సంస్కరింపబడడానికి సిద్ధంగా ఉన్నాడు అని అర్థం. అంటే అతడు బ్రాహ్మణుడిగా జీవించడం ఎలాగో నేర్చుకోవడం ప్రారంభించాడు అని. ఇప్పుడు ఒక ఇంజనీర్ అయ్యే ఒక వ్యక్తి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఉంది వాడిని ఉద్యోగంలోకి తీసుకుంటారు కదా. ఏదో మనకి ఇంటర్వ్యూలు జరుగుతుంటాయి, క్యాంపస్ ఇంటర్వ్యూలు అవి జరుగుతుంటాయి. ఇంటర్వ్యూలో వాడిని తీసుకుంటారు. కానీ తీసుకున్నారంటే దాని అర్థం ఏమిటి? వాడికి ఎలా పనిచేయాలో తెలుసని కాదు, ఎలా పని చేయాలో వాడికి శిక్షణ ఇవ్వడానికి, వాడి శిక్షణ తీసుకోవడానికి అర్హత ఉందా లేదా అని. అంటే ట్రైనబుల్లా కాదా వాడు? చూడండి, అంటే ఇప్పుడు ఒక పని చేయాలంటే దానికి కొంత రకమైనటువంటి టెక్నికల్ శిక్షణ అనేది ఉంటుంది. కానీ వీడు అసలు శిక్షణ ఇవ్వగలిగిన వాడేనా? శిక్షణ తీసుకుంటాడా వీడు? ఎందుకంటే అందుకే వాడిని ఏం చేస్తారు, వాడిని ఉద్యోగంలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ వాడికి ట్రైనింగ్ ఇవ్వాలి. మళ్ళీ ఆ కంపెనీలో ఏదైతే ఉద్యోగం చేయాలో దానికి సంబంధించిన ట్రైనింగ్. కాబట్టి ఏ లక్షణాలు చూశారు అక్కడ ముందు అంటే, వీడిని అసలు ట్రైన్ చేయగలమా లేదా చూడండి, అదే వాళ్ళు చూస్తారన్నమాట. అలాగే మనం బ్రాహ్మణ దీక్ష ఇచ్చామంటే అర్థం ఏంటంటే వాడు బ్రాహ్మణుడు అయిపోయాడని కాదు. దాని అర్థం ఏమిటంటే, బ్రాహ్మణుడిగా ఎలా నడుచుకోవాలో దానికి తగిన శిక్షణ ఏదైతే ఉందో ఆ శిక్షణని అర్థం చేసుకోగలిగిన స్థితిలో ఉన్నాడు వీడు. అంటే ఆ టెక్నికల్ టెర్మినాలజీ వీడికి అర్థం అవుతుందా లేదా? అర్థమవుతుంది కదా. ఆ టెక్నికల్ టెర్మినాలజీ వీడికి అర్థం అవుతుందా లేదా? అసలు వీడిని ట్రైన్ చేయగలమా లేదా బ్రాహ్మణుడిగా?
ఒకవేళ వీడికి ఆ యొక్క పదజాలం అర్థమవుతుంది అంటే కనీస అవగాహన ఉంది బ్రాహ్మణుడు అంటే ఏమిటో, అంటే కనీసం వాడికి విద్య ఉంది బ్రాహ్మణుడు అంటే ఏమిటో. అలాగే వీడు సంస్కరింపబడడానికి సిద్ధంగా ఉన్నాడు అనుకున్న వాడికి బ్రాహ్మణ దీక్ష ఇవ్వాలన్నమాట. అంటే అప్పుడు దాని అర్థం ఏమిటి? ఏ విధంగా అయితే హరినామ దీక్ష అంటే దాని అర్థం ఇనిషియేషన్ అని చెప్పి అన్నాం. అలాగే బ్రాహ్మణ దీక్ష అంటే అర్థం ఏంటంటే వాడు బ్రాహ్మణుడిగా జీవించడం నేర్చుకుంటున్నాడు అని అర్థం. అది కాబట్టి దీన్ని చాలా చాలా సక్రమంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఇవేవి అవసరం లేకుండానే ఒక వ్యక్తి శుద్ధమైన హరినామాన్ని జపించగలిగాడు అనుకోండి, వెంటనే వాడికి అసలు యజ్ఞోపవీతం కూడా అవసరం లేదు, తీసుకొచ్చి వాడిని కూర్చోబెట్టి యజ్ఞం చేయించవచ్చు అని చెప్పి అంటున్నారు ఇక్కడ భాష్యంలో చూడండి. కాబట్టి అదే ఇక్కడ చెప్తున్నారు. ఏమంటున్నారు? అయినప్పటికీ ఇప్పుడు ఒక వ్యక్తి ఒక 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 కుటుంబంలో జన్మించారంటే దానికి కారణం ఏమిటి? అతడు చేసుకున్నటువంటి పూర్వకర్మలను అనుసరించి. శునక మాంసాన్ని తినే కుటుంబంలో జన్మించాడు అంటే వాడు తన పాపం చేతనే ఆ స్థితిని పొందాడని. వాడు అపరాధరహితంగా ఒక్కసారి అసలు అపరాధరహితంగా నామం జపించాడంటే మొత్తం అసలు అది సాధారణ విషయమా చెప్పండి? హరినామ దీక్ష తీసుకున్న వాళ్ళే అపరాధరహితంగా నామం జపించాలంటే కొన్ని జన్మలు పట్టొచ్చు అని చెప్తున్నాయి శాస్త్రాలు. అలాంటిది వాడు ఎవడన్నా ఒక్కసారి ఉచ్చరించగలిగాడంటే ఇంకా అంతకుమించి ఏం కావాలి, వెంటనే వాడిని యజ్ఞం చేయించడానికి కూడా మనం సిద్ధం చేయొచ్చు అనమాట. కానీ హరినామమును పలుకువానికి చండాలుని వంశమున జన్మించినను సంస్కార విధులు అవసరం లేదు, కేవలము హరే కృష్ణ మహామంత్రమును జపించడం ద్వారా కిందకేమిచ్చారు చూడండి. అతడు శీఘ్రమే పవిత్రుడై బ్రాహ్మణునితో సమానమగును. ఏ విధంగా? అపరాధరహితముగా. ఇది గుర్తుంచుకోవాలి మనం. ఇంకేమన్నారంటే ఇక్కడ అనేన పూజ్యత్వం లక్ష్యతే అని ప్రత్యేకంగా వ్యాఖ్యానించారు. అంటే హరే కృష్ణ మహామంత్ర జపము కేవలం పవిత్రీకరణను ఆరంభించడం మాత్రమే అని కొందరు బ్రాహ్మణ వంశస్థులు పలుకుదురు. అది వ్యక్తి యొక్క జప విధానంపై ఆధారపడి ఉండొచ్చు. చూడండి, దాన్ని క్వాలిఫై చేస్తున్నారు ఆ స్టేట్మెంట్ని. మనుషుడు పవిత్ర హరినామమును అపరాధరహితముగా కీర్తించినట్లు శ్రీధర స్వామి వారి వ్యాఖ్య పూర్తిగా సత్యము కాగలదు. హరే కృష్ణ, దయచేసి మ్యూట్ చేయండి. కాబట్టి అలాంటి వాడు బ్రాహ్మణుని కన్నను అధిక పూజనీయుడై యజ్ఞ నిర్వహణకు అర్హుడు కాగలడు అని చెప్పుకుంటున్నారు. పవిత్ర హరినామమును కేవలము జపించిన వాడే శీఘ్రముగా ఈ రీతి పవిత్రుడుతుండగా చూడండి. మరి ఆ విధంగా అపరాధరహితముగా హరినామాన్ని జపించేవాడే అంత అర్హతను పొందుతాడంటే మరి ముఖాముఖి భగవంతుడిని చూడగలిగిన వాడి గురించి ఏం చెప్పాలి? అంటే దేవహూతి తన యొక్క అదృష్టం గురించి ఇక్కడ కీర్తిస్తుంది అనమాట. దాని గురించి వేరేగా చెప్పేదే ఉంది అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఏమన్నారు? ఉపదేశం అనేది గురువుపై ఆధారపడి ఉంటుంది. అంటే శిష్యుడికి మార్గనిర్దేశనం చేసేవాడు. ఎప్పుడైతే ఇక్కడ చూడండి, శ్రీల ప్రభుపాదులు మన ఉద్యమంలో పాటిస్తున్న విధానం గురించి ఇక్కడ చెప్తున్నారు. హరినామస్మరణ చేత శిష్యుడు పవిత్రుడై యోగ్యుడయ్యాడని తెలిస్తే, చూడండి ఇక్కడే ఉన్నారు, హరినామస్మరణ చే శిష్యుడు పవిత్రుడై యోగ్యుడైనాడని తెలిసినప్పుడు అతనికి యజ్ఞోపవీతం ఇవ్వబడుతుంది. ఈ విధముగా శిష్యుడు 100కి 100 బ్రాహ్మణుడు అవ్వగలడు. అది రసాయన ప్రక్రియ ద్వారా. ఎందుకంటే నేర్చుకోవడం అనేది మరి కొన్నిసార్లు కొంతమంది చెప్తారు ఏమిటంటే, నువ్వు అర్హత లేకుండా నువ్వు అది చేయకూడదు, అర్హత లేకుండా ఇది చేయకూడదు అని చెప్పి. కొంతమంది అర్హత లేకుండా ప్రచారం చేయకూడదని చెప్పుకుంటారు. కానీ విషయం ఏంటంటే, అసలు ఎప్పటికి వస్తుంది అర్హత చెప్పండి? ఒకవేళ వాడు పూర్తిగా పవిత్రుడు అవ్వాలి, పూర్తిగా అర్హత సాధించాలి అప్పుడే అని అన్నాం అనుకోండి, వాడికి అసలు పూర్తిగా అర్హత వచ్చేటప్పుడు వాడు పూర్తిగా పవిత్రుడు అయ్యేటప్పుడు అవుతుంది కదా. ఇది ఎలాంటిదంటే సంపూర్ణమైనటువంటి తల్లిదండ్రులు అయిన తర్వాతే మీరు సంతానాన్ని కనాలన్నాం అనుకోండి. అదే కదా, మీరు ముందు తల్లిదండ్రులుగా పూర్ణత్వాన్ని పొందాలి మీరు, అప్పుడు మీరు సంతానాన్ని కనమంటే ఎలా సాధ్యమవుతుంది? అది సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. అలాగే పూర్తిగా శిక్షణ ఇచ్చిన తర్వాతే, పూర్తిగా శిక్షణ పొందిన తర్వాతే మీరు ఏదైనా పని మొదలు పెట్టాలి అని అన్నాం అనుకోండి. ఎప్పుడు పూర్తిగా శిక్షణ వస్తుంది నీకు? అందుకే మన విధానం ఏంటంటే ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అనమాట. అంటే ఆ పని చేస్తూ మనం నేర్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు జరిగేది అదే మన ఉద్యమం. అందుకే ఇందాక నేను చెప్పాను ఏమిటంటే, చూసేది ఏమిటి అంటే వీడు అసలు నేర్చుకోగలడా. ఇప్పుడు మట్టి ఎంచుకుంటాం కొండ తయారు చేయడానికి. ముందు ఆ మట్టి యొక్క లక్షణాన్ని చూస్తాం, ఏమిటి మట్టి సరైందా కాదా.
అంటే మనం బాగా అడిసి తొక్కితే జిగురు వస్తుందా లేదా, అణుగుతుందా లేదా, ఇవన్నీ చూసుకుంటాం. తర్వాత దాన్ని ఏం చేస్తాం అంటే ఆ మట్టి ముందు తీసుకుంటాం. తీసుకుని దాన్ని ఎన్నో రకాల ప్రక్రియల్లో దాన్ని తొక్కి బాగా అందులో కొన్ని కలిపి ఇవన్నీ చేసి అప్పుడు దాన్ని కుండ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందుకని మట్టిని నేరుగా తీసుకెళ్తామా? లేదు. కనీసం ముందు మనం చూడాల్సింది ఈ మట్టి పనిచేస్తుందా లేదా అది చూసుకోవాలి కదా ముందు. మట్టిలో మనం చూస్తే 3 పాళ్ళు ఉంటాయి. క్లే, సిల్ట్ అండ్ శాండ్ అంటారు. 3 ఉంటాయి. క్లే అంటే ఏమంటే జిగురు పదార్థం అనమాట. అలాగే ఇసుక పదార్థం ఒకటి ఉంటుంది. అలాగే ఈ రెండింటిని కూడా కొంచెం కలిపేటువంటి పదార్థం ఒకటి ఉంటుంది. వాటిలో ఉన్న పాళ్ళను బట్టి ఆ మట్టి పనిచేస్తుందో లేదో చూసుకుంటారు. కాబట్టి మట్టి పనిచేస్తుంది అనుకోండి, అప్పుడు దాన్ని తీసుకెళ్ళి దాన్ని నొక్కి బాగా చేయడం. ఇదే ఉదాహరణ మనం చేసేది కూడా. దీక్ష, భగవన దీక్ష అంటే ఏమిటంటే వీడిని ఆ విధంగా మౌల్డ్ చేయగలమా లేదా చూడండి. మౌల్డింగ్ అంటాం కదా, మలచడం అని చెప్పి అంటాం దాన్ని. అది మనం చేయాల్సినటువంటి విషయం అనమాట. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంలో చాలా స్పష్టంగా మనకి వివరించారు. అందుకనే మరి కలియుగంలో ఎందుకని ఇక్కడ చూడండి, వాస్తవానికి దేవహూతి ఏదైతే ఆమె అనువాదంలో చెప్పబడింది ఆ విషయం, అనువాదం చూడండి ఒకసారి ఏమిచ్చారు. చూడండి, శునకమాంసమును తిను చండాలుని వంశమున జన్మించిన వాడైన ఒక్కమారు భగవానుని పవిత్రనామను ఉచ్చరిస్తే, అతన్ని కీర్తిస్తే, అతని లీలలు శ్రవణము చేస్తే, అతనికి వందనములు అర్పిస్తే, లేదా అతన్ని స్మరిస్తే వెంటనే యజ్ఞాచరణకు యోగ్యుడవగలడు. మరి దీనిని నిజం చేసింది ఎవరంటే శ్రీల ప్రభుపాదుల వారు. అప్పటి వరకు ఇది కేవలం కొన్ని కుటుంబాలకు మాత్రమే పరిమితమైపోయి ఉండేది. కానీ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కృప వల్ల ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పృథివితే ఆచే నగరాతి గ్రామ సర్వత్ర ప్రచార హోయిపోయే మూలనామ చైతన్య మహాప్రభు చెప్పారు. దాన్ని నిజం చేసింది ఎవరు? శ్రీల ప్రభుపాదుల వారు. మరి ఇప్పుడు మనం చూస్తాం శునక మాంసం తినేవాళ్ళు, చైనా వాళ్ళు ముఖ్యంగా ఎవరైతే మణిపూర్, ఈ నాగాల్యాండ్, చైనా ఈ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా శునక మాంసాన్ని తింటారు. మరి ఇప్పుడు ఆ దేశాల్లో మరి కృష్ణ చైతన్యం చాలా విస్తృతంగా ప్రచారం అవుతుంది మనం చూస్తే. కాబట్టి అలాంటి వారి నుంచి శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేశారు? శ్రీల ప్రభుపాదుల వారు చాలా విమర్శలు ఎదుర్కొన్నారు యాక్చువల్గా మనం చూస్తే. సనాతన గోస్వామి హరిభక్తి విలాసంలో చెప్పిన విషయాన్ని కూడా ప్రస్తావన చేశారు ఇక్కడ. ఏమనంటే ఒక రసాయన క్రియ ద్వారా ఏమన్నారు, కాంస్యాన్నేనా బంగారంగా మార్చడం అన్నమాట. చూడండి, కాంస్యాన్న ఏ పదార్థాన్ని, అదే కాంస్యం అంటే కంచు బంగారంగా మనం మార్చవచ్చు. ఏ విధంగా? రసాయన క్రియ ద్వారా. శ్రీల ప్రభుపాదుల వారిని అప్పటి గౌడీయ మఠ సతీర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా విమర్శించారనమాట. ఏమనంటే మీరు అసలు ఏ విధంగా ఈ పాశ్చాత్య దేశస్తులకి అసలు యజ్ఞోపవీతాన్ని ఇస్తున్నారు మీరు, ఏమిటి అని చెప్పి. వారిని ఎలా మీరు బ్రాహ్మణులుగా తయారు చేస్తారు? శ్రీల ప్రభుపాదుల వారు ఏమన్నారంటే అప్పుడు, నేనేమి వీధిలో తిరిగేవాడిని తీసుకొచ్చి మెడలో నేను తాడు వేయడం లేదు వాడికి. ముందు వాడిని సంస్కరించి వాడు అన్ని నియమాలు పాటిస్తున్నాడని తెలుసుకున్న తర్వాత, వాడు కేవలం భగవత్ ప్రసాదం తింటున్నాడని తెలిసిన తర్వాత, వాడు కొంతకాలం పాటు హరే కృష్ణ మహామంత్రాన్ని శ్రద్ధగా జపిస్తున్నాడనేది చూసిన తర్వాత, వాడి యొక్క పాపకార్యాలు చేయడం లేదని తెలిసిన తర్వాత, వాడు స్థిరంగా ఉన్నాడు ఈ ప్రక్రియలో, కేవలం భగవత్ సేవ చేయడం మాత్రమే దానికి కట్టుబడ్డాడు ఇదని తెలిసిన తర్వాత నేను ఇస్తున్నాను. అందుకే మనం చాలాసార్లు మన కృష్ణ చైతన్య సంఘంలో ఉన్నటువంటి సభ్యులు చాలామంది ఇంకా ఏవో ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి దైనందిన కార్యక్రమం, ఆయన ఇచ్చినటువంటి విధానాలు, ఆయన ఇచ్చినటువంటి కార్యాచరణ కాకుండా ఇంకేదో పురాణాల్లో కొత్తగా వ్రతాలు ఏమైనా చేద్దాం, కొత్తగా ఇంకేవో చేద్దాం అని అనుకుంటూ ఉంటారు. ఆ వ్రతం చేస్తాం, ఈ వ్రతం చేస్తాం, అది ఇది అని చెప్పి అంటుంటారు. కానీ అసలు శ్రీల ప్రభుపాదుల వారు ఏదైతే మనకి విధానం ఇచ్చారో, ప్రతిరోజు కూడా ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం, 4:30కి మనకి మంగళారతి చేయడం, తర్వాత మళ్ళీ మనకి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం భగవద్గీత భాగవతాది చర్చలు చేయడం, ఆచార్యుడిని ఉపాసించడం, అలాగే మరి సాయంత్రం సంధ్యాహారతి చేయడం. అసలు ఈ కార్యక్రమం చేస్తున్నాడంటే అతడు సమస్త శాస్త్రాల్లో, సమస్త పురాణాల్లో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి వ్రతాలన్నీ ఇప్పటికే చేస్తున్నాడని అర్థం. చూడండి, కానీ దురదృష్టవశాత్తు చాలామంది ఈ రోజుల్లో ఏమైపోయిందంటే మన సంఘంలో కనీసమైనటువంటి నియమాల పట్ల వాళ్ళకి ఆసక్తి ఉండదు, కానీ ఏవేవో కొత్త వ్రతాలు ఏవో చేద్దాం అనుకుంటారు. అరే ముందు నువ్వు రోజు 365 రోజులు ఉదయాన్నే మంగళారతికి వస్తే నువ్వు అన్ని వ్రతాలు చేసినట్టే. విధంగా చెప్పాలంటే ముందు మంగళారతికి రా, భగవద్గీత భాగవతం చదువు, ప్రతిరోజు హరినామం జపించు 16 మాలలు. అవి చేస్తే అన్ని సకల అదే మరొక శ్లోకం నాకు తెలిసి తర్వాత శ్లోకం అనుకుంటున్నాను, దేవహూతి చెబుతుంది ఏముందంటే
అహోబత స్వపచోచో గరీయాన్ యహ్ జిహ్వాగ్రే వర్తతే నామతుభ్యం అని చెప్పి అంటుంది. ఎవరి యొక్క నాలుకపై అయితే ఈ యొక్క పవిత్రమైనటువంటి హరినామము వినిపిస్తుందా, ఇదే తర్వాత శ్లోకం చూడండి. అహోబత స్వపచోతో గరీయాన్ యజ్జిహ్వాగ్రే వర్తతే నామతుభ్యం తేపుస్తపస్తే జుహువు సష్ణురార్య బ్రహ్మానూచురునామ గృణంతి అయితే. ఏమన్నారంటే ఎవరి నాలుకపై అయితే, చూడండి, ఎవరి నాలుకపై అయితే ఇక్కడ హరినామము ఆడుతూ ఉందో, పలకబడుతుందో, వాళ్ళు సమస్త తపస్సులను, యజ్ఞాలని, అన్నిటినీ కూడా చేసేసినట్టే. వాళ్ళు సకల తీర్థాల్లో స్నానం చేసినట్టే, అన్ని తపస్సులు చేసినట్టే, అన్ని యజ్ఞాలు చేసినట్లే, అన్ని శుభగుణాలను వాళ్ళు పొందుతారని చెప్పి చెప్పబడింది. చూడండి, తీర్థస్థానాలకు వెళ్ళి స్నానులు, కృంకులిడి అంటే ఏమిటి, అక్కడికి వెళ్ళి స్నానం చేయడం అని, వేదాధ్యయనము చేసినట్టే, అన్నీ కూడా చేసినట్టే అని చెప్పారు. కాబట్టి మీరు చెప్పండి, ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఏదైతే మనకి దైనందిన జీవన విధానం ఇచ్చారో, ఈ విధానాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే కుల బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, అసలు ఈ నియమాలను జీవితాంతం ఆచరించేవాడు ఎవడున్నాడు చెప్పండి? ఈ విధంగా ఈ నియమాలు ఏవైతే ఉన్నాయో 365 రోజులు సంవత్సరానికి బ్రహ్మముహూర్తంలో నిద్రలేచే బ్రాహ్మణులు ఎక్కడున్నారు? బయట చూపించండి. ఈ విధంగా నిర్దిష్టమైనటువంటి సంఖ్యలో నామాన్ని జపించేవాళ్ళు ఎవరున్నారు? ఈ విధంగా నిర్దిష్టంగా ఈ యొక్క నియమాలను పాటించేవాళ్ళు ఎవరున్నారు? మనం చూస్తున్నాం గొప్ప గొప్ప శ్రీ వైష్ణవ పండితులు, లేకపోతే గొప్ప గొప్ప మధ్వ పండితులు ఉన్నారు స్వచ్ఛంగా పాటించేవాళ్ళు. కానీ అత్యధిక శాతం మంది టీ తాగుతారు, కాఫీ తాగుతారు, బయటికి వెళ్ళినప్పుడు ఇంకేవో కూల్ డ్రింకులు తాగుతుంటారు, ఇలాంటివన్నీ చేస్తుంటారు, ఒక్కపూట వేసుకుంటుంటారు, రకరకాలుగా ఏవో చేస్తుంటారు. వాళ్ళందరికీ మనం చాలా గౌరవం ఇస్తాం, వాళ్ళందరూ కూడా పవిత్రమైనటువంటి కుటుంబాల్లో జన్మించారు, అందులో సందేహం లేదు. కానీ శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి ఈ ప్రక్రియను మనం ఆచరిస్తే అసలు ఇది అత్యున్నతమైనటువంటి తపస్సు మనం చేస్తున్నాం అనమాట. కానీ మనం దీంట్లో విశ్వాసం ఉంచకుండా, దీన్ని మనం ఆచరించకుండా ఇంకేవో కొత్త వ్రతాలు చేద్దాం, ఇంకో ఏదో పంచకం చేద్దాం, లేకపోతే ఇంకోటి ఏదో చేద్దాం, లేకపోతే అదేదో చేద్దాం. ప్రభుపాదుల వారు మనకి ఇవ్వాల్సినటువంటి అత్యున్నతమైనవన్నీ కూడా ఇచ్చారన్నమాట. మనం చేయవలసింది వాటిని పట్టుకుంటే మనం అన్ని వ్రతాలు, అన్ని ఉపవాసాలు, అన్ని తీర్థాలు, అన్ని అధ్యయనాలు, యజ్ఞాలు, తపస్సులు అన్నీ చేసినట్టే, సక్రమంగా చేస్తే. ఇది మనం తెలుసుకోవాలి. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన వెళ్ళి, ఆయన కుల జాతి మత అతీతముగా ఏ విధంగా అయితే చెప్పబడిందో భాగవతం 2వ స్కందంలో, కిరాత హుణ ఆంధ్ర పులింద పుల్కష ఆభీర కస యవనాదిషు, ఇలాంటి వాళ్ళు అంతకంటే నీచమైనటువంటి వాళ్ళను కూడా ఉద్ధరించారనమాట. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారిని ఏదో ఒక సాధారణమైనటువంటి ఆచార్యుడు అనుకుంటే పొరపాటు. ఆయన సాధారణమైనటువంటి ఆచార్యుడు కూడా కాదు, ఆయన శక్తి ఆవేశ అవతారం. అందుకే మనం చెప్తాం, ఇది ఒక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో, దీక్ష తీసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు మందిరాల్లో ఉంటే వాళ్ళు ఎలాగో హాజరవుతారు. ఉదయాన్నే మంగళారతి, తర్వాత ఆచార్య ఉపాసనం, గురు పూజ జరుగుతుంది, సాయంత్రం గౌరారతి, ఇవన్నీ జరుగుతున్నాయి. మరి నేను అడిగేది ఏంటంటే, ఎంతమంది దీక్ష తీసుకున్నటువంటి గృహస్థులు మందిరానికి ఈ కార్యక్రమాలకి హాజరలేకపోయినా ఎంతమంది తమ ఇళ్లలో మంగళారతి చేయగలుగుతున్నారు? ఎంతమంది శ్రీల ప్రభుపాదుల వారిని స్తుతించగలుగుతున్నారు? ఎంతమంది అసలు ఈ ఉద్యమాన్ని మనకి ఇచ్చినటువంటి సంకీర్తనోద్యమ పితామహుడు చైతన్య మహాప్రభుని స్తుతిస్తున్నారు చెప్పండి? మరి ఇవేమీ చేయకుండా భక్తులు ఒకవేళ అనుకుంటున్నారు అనుకోండి, నేను పూర్తి స్థాయి భక్తుడిని అది ఇది అని చెప్పి. పూర్తి స్థాయి అంటే ఏమిటి? ఫుల్ టైం డివోటీ అంటే అర్థం ఏమిటి? మనసా వాచా కర్మణ. మనసా వాచా కర్మణ పూర్తిగా భగవత్ సేవలు ఉంటే వాడు ఫుల్ టైం అనమాట. ఆ నిర్వచనానికి ఎవడు రాడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ నిర్వచనానికి ఎవరు రారు. కాబట్టి మనం ఆలోచించాలి. ఇది చాలామంది గృహస్థులు అడుగుతుంటారు, ఆధ్యాత్మికంగా మేము ఎలా పురోగమించాలి? చాలా ప్రశ్నలు వస్తుంటాయి. ఇప్పుడున్న సమయంలో మేము ఎలా పురోగమించాలి? మీరు చూసుకోండి, మీరు ప్రతిరోజు మంగళారతి హాజరవగలుగుతున్నారా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆచార్యోపాసనం చేయాలి. ఆచార్యోపాసన అంటే శ్రీల ప్రభుపాదుల వారిని పూజించాలి, ఎందుకంటే ఆయన కృషి వల్లే మనకి ఇది వచ్చింది. అలాగే సాయంత్రం మనం సంధ్యాహారతి ఒక అరగంట అటు ఇటు అయి ఉండొచ్చు, కనీసం మీరు దాన్ని పాడుకునే ఆ సమయంలో ఎక్కడున్నా సరే, చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, గౌరవనీతాయిల్ని మనం, ఇది కనీసం అనమాట. మంగళారతి, అలాగే ఆచార్యోపాసనం, శ్రీల ప్రభుపాదుల వారిని పూజించడం, అలాగే సాయంత్రం గౌర సంధ్యాహారతి అని చెప్పు, ఈ 3 తప్పనిసరి అన్నమాట. ఈ 3 చేయగలిగేలా మన యొక్క జీవన వృత్తిని మనం ఏర్పాటు చేసుకోవాలి, కనీసం మనం చేయాల్సినటువంటి కార్యాలు. కాబట్టి మనం చూడాలి, మనం ఇవి కనీసం చేయగలుగుతున్నాం లేదు. దురదృష్టవశాత్తు
దీక్ష తీసుకునేటువంటి వాళ్ళు చాలామంది గృహస్థులే కనీసం పోని వాళ్ళు ఆలయానికి రాలేకపోయినా ఇళ్లలో కూడా చేయలేరు అనమాట ఈ కార్యాలు. అందుకే మనకి చెప్పబడింది వానప్రస్థం తప్పనిసరి అని. హరే కృష్ణ. అనేక విషయాలు చర్చించవచ్చు, బట్ సమయాతీతం అవుతుంది కాబట్టి. హరే కృష్ణ. ఎవరైతే ఈ హరినామాన్ని అంత పవిత్రమైన హృదయంతో ఉచ్చరించగలడు వాడు ఉమ్, చండాలుగా ఉంటాడు. ఉమ్, అంటే ఎప్పుడైతే చండాలైనా కానీ ఈ విధంగా చేస్తారు. ఉమ్, ఈ రెండు మ్యాచ్ అవ్వదు జనరల్గా. అటువంటి ఉమ్, హృదయం ఉన్నవాడు చండాలై ఉంటాడేమో అని నా ఉద్దేశం. ఉమ్, ఉమ్. ప్రశ్న అంతేనా? ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మరి ఎవరైతే ఆ విధంగా పవిత్రమైనటువంటి ఆ, ఇక్కడ అందుకే శాస్త్రాలు ఏం చెప్పారంటే, ఆ విధంగా కుటుంబాల్లో పుట్టినప్పటికీ కూడా ఒకవేళ అంతటి పవిత్రతతో గనక నామాన్ని జపిస్తే అని చెప్పన్నారు ఇక్కడ. మరి మీ ప్రశ్న ఏమిటంటే, అతను ఎలా జపించగలుగుతాడు? మరి అలాంటి చండాలుని యొక్క వంశంలో పుట్టినటువంటి వాడు ఈ విధంగా నామాన్ని ఎలా జపించగలుగుతున్నాడు? సాధు సాంగత్యం వల్ల. సాధు సాంగత్యం వల్ల అది సాధ్యం అవుతుంది. అందుకంటే శాస్త్రాలు అందుకే ఏం చెప్తున్నాయి? సాధు సంగ సర్వశాస్త్రే హయ, లవమాత్ర సాధు సంగే సర్వసిద్ధి హయ అని చెప్పన్నారు. లవమాత్ర సాధు సంఘం వల్ల అది వాళ్ళ పవిత్రత కాదనమాట. సాధువులు వాళ్ళకి అంతటి ఎనర్జీ, శక్తిని ఇస్తారనమాట. నారదుడు మనం చూస్తే ఇలాంటి సాధువులు ఎప్పుడైతే అధములైనటువంటి వాళ్ళని కలుస్తారో, శ్రీల ప్రభుపాదులు వారు చూడండి మనకు ఆధునిక కాలంలో. మరి శ్రీల ప్రభుపాదులు వారు ఆయన 70 ఏళ్ల వయసులో పాశ్చాత్య దేశాలకు వెళ్ళి 10 సంవత్సరాలలో ఆయన ఎలాంటిది సాధించారు చూడండి. అలాగే ఆయన మాత్రమే కాదు, ఆయన శిష్యులు ఎలాంటి కార్యాలు చేయగలిగారో చూడండి. ఆయన శిష్యులు ఎంతటి మహానుభావులు ఉన్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు అది ఎందుకు చేయలేకపోతున్నాం మనం? ఎందుకంటే అది శ్రీల ప్రభుపాదుల వారు ఆయన యొక్క శక్తి అన్నమాట. అది చూడండి, అది దానికి సమాధానం. సాధు సాంగత్యం వల్ల చేయగలుగుతున్నారు. ఇంకెవరికైనా ప్రశ్న ఉందా? చెప్పండి. ప్రభు మామూలుగా మంగళహారతి చేయకుండా ఫస్ట్ జపం చేసుకుని నెక్స్ట్ 7:30 సుందర హారతి చేస్తున్నాం ప్రభుజీ, అది రైట్ వే? మీరు ఎప్పుడైతే జపం మొదలు పెడుతున్నారో ఆ సమయంలో మీరు గురువాష్టకం పాడుకోండి. కనీసం చదువుకోవచ్చు కదా పుస్తకంలో చూసి. కనీసం మానసికంగా మనం ప్రణామాలు చేయొచ్చు, మానసికంగా మనం దాన్ని కీర్తించవచ్చు. ఓకే ప్రభు. హరే కృష్ణ. తర్వాత ఎవరో చేయెత్తారు. సర్వపాలక శ్రీ హరిదాస్. హరికృష్ణ ప్రభు, ధనవ ప్రణామ ప్రభు. ప్రణామాలు చెప్పండి. అదే అదే భార్యాభర్తలు అంటే భార్య దేశంలోకి వచ్చి భర్త రాకపోయినా, భర్త దేశంలోకి వచ్చి భార్య రాకపోయినా అంటే భక్తిలోకి వచ్చి, సో అప్పుడు అవతల వాళ్ళు మాంసం కానీ ఇవన్నీ తింటారు కదా ప్రభు. అది పాపం వస్తుంది కదా ఎవరికైనా సరే, అంటే భార్యలతో సమానంగా వస్తుంది కదా ప్రభు. దాన్ని ఏ విధంగా సరిదిద్దుకోవాలి ప్రభు? అంటే ఒకవేళ టెంపుల్ కి అంటే ప్రభుపాద గారు అది మీరు చెప్పింది ఏంటంటే, టెంపుల్లో అడిగి సేవ చేస్తున్నామంటే మనం పూర్తిగా పాపం పోతేనే మనం టెంపుల్లోకి అడుగు పెట్టగలం కదా ప్రభు నార్మల్ గా. అంటే అది ఏ విధంగా సరిదిద్దుకోవాలి? అంటే భర్త ఒకవేళ దీక్షలోకి వచ్చారు, హరినామ జపం చేస్తున్నారు, మరి భార్య ఏమన్నా తిన్నారనుకోండి, అది భర్తకు కూడా వస్తుంది కదా, అప్పుడు టెంపుల్ కి రావడానికి కష్టం అవుతుంది కదా, అది ఏ విధంగా సరిదిద్దుకోవాలి ప్రభు? అంటే ఇప్పటిదాకా విన్నది తులసి ప్రదర్శన చేసినప్పుడు యాని కానిచ పాపానిచ బ్రహ్మత్యాది కానిచ అని చెప్పేసి మనం తిరుగుతున్నాం ప్రభు. సో ఆ విధంగా పోతుందని అప్పుడు జపం కంటిన్యూ అవుతుంది ప్రభు, లేకపోతే అది ఎలా సరిదిద్దుకోవాలని అడుగుతున్నాం ప్రభు. ధన్యవాదాలు. మొదటి విషయం, పాపం అయిన తర్వాతే మందిరానికి వెళ్ళడం కాదు. మందిరానికి వెళ్ళేదే మనం పాపాన్ని నుంచి పోగొట్టుకోవడానికి. ఒకటి. రెండవది, సరే భార్య ఒకలా ఉంది, భర్త ఒకలా ఉన్నారు, కానీ కృష్ణ చైతన్యం అనేది లౌకికమైనటువంటి వాటి అన్నిటికీ కూడా అతీతమైనటువంటిది అనమాట. ఒకే కుటుంబంలో భర్త పరమపాపి అయి ఉండొచ్చు, లేదా భార్య పరమపాపి అయి ఉండొచ్చు, ఇతరులు భక్తులై ఉండొచ్చు, కానీ అది ఖచ్చితంగా వారిని ఏ విధమైనటువంటిది వారికి అంటుకోదు. ఇతరులు పాపం చేస్తే ఆ పాపాన్ని వాళ్ళు అనుభవించాల్సి ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే, ఒకవేళ కుటుంబంలో ఒక్కరైనా సరే, ప్రహ్లాదుడు ఉదాహరణ తీసుకోండి. ప్రహ్లాదుడు ఆయన మహాభాగవతుడు, ఆయన సంపూర్ణమైనటువంటి కృష్ణ భక్తుడు. ఆయన మరి తండ్రి హిరణ్యకశిపుడు వీళ్ళంతా కూడా మహా దారుణమైనటువంటి అసురులు, రాక్షసులు వాళ్ళు.
మరి ప్రహ్లాదుడు ఒక్కడు శుద్ధ భక్తుడు అవడం వల్ల 21 తరాల కుటుంబాల వాళ్ళందరూ కూడా ఉద్ధరింపబడతారని శాస్త్రాలు చెప్పబడింది. మరి ఇంక మీరు భార్య గురించి, భర్త గురించి, తండ్రి, కుమారుడు గురించి ఏం చెప్తారు? అందుకే భాగవతం చదవాలి. చదివితే ఇవన్నీ విషయాలు కూడా అర్థమవుతాయి. కాబట్టి వాళ్ళు ఇతరుల యొక్క దోషం వీరికి అంటుకోదు సరికదా, వీళ్ళు ఇతరులని కూడా సంస్కరింపగలుగుతారు. ఒకవేళ కుటుంబ సభ్యులు జీవితాంతం మాంసాహారం తిన్నారని అనుకుందాం, కానీ ఒక శుద్ధ భక్తుడు ఉన్నాడు కుటుంబంలో, ఒక పూర్తిగా భక్తుడైనటువంటి వాడు ఉన్నాడు. అతని ప్రభావం వల్ల ఇతరులు కూడా ఉద్ధరింపబడతారు. అది మనం అర్థం చేసుకోవాల్సింది. హరే కృష్ణ. తర్వాత ఇక యాని కానిచ్చే పాపాని అని చెప్పింది ఏదైతే ఉందో, యాని కానిచ్చే పాపాని బ్రహ్మహత్యాది కానిచ అని చెప్పి ఏదైతే చెప్పబడిందో, అవన్నీ చేసిన తర్వాత ఒకసారి ప్రదక్షిణం చేస్తే పోతుంది అన్నారు. అది ఎప్పుడంటే మళ్ళీ చేయకుండా ఉంటాయి. కానీ ఒకవేళ ఎవరైనా అనుకున్నాడు అనుకోండి, ఎన్ని పాపాలు చేసినా నేను రోజు తులసి మహారాణి చుట్టూ తిరుగుతున్నాను కాబట్టి ఏ రోజుగా రోజు పాపాలు క్లియర్ అవుతున్నాయని, అది సరైనటువంటి దృక్పథం కాదన్నమాట. హరే కృష్ణ. తర్వాత సుభద్ర సుధామృత మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, సాదర ప్రణామాలు. ప్రణామాలు. ప్రభుజీ, ఈరోజు మీరు అన్నారు కదా భగవంతుని కోసం వంట చేయాలన్నా సరే హరినామ దీక్ష అయి ఉండాలి అని. అవును. ఇప్పుడు అంటే కొంతమంది డివోటీస్ టెంపుల్ లో కలుస్తుంటాం కదా ప్రభుజీ, కొంతమంది వెర్షన్ ఇలాగే ఉంటుంది. అంటే ఒక దీక్షను మనం ఫస్ట్ తీసుకోవాలి అని. కొంతమంది ఎలాగంటే మాట్లాడుతుంటారు, మాతాజీ అంటే చాలా సంవత్సరాలు అయి ఉంటుంది, 10 ఏళ్ళు 13 ఏళ్ళు అయి ఉంటుంది, కానీ దీక్ష తీసుకోలేదు. అయితే వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారంటే, నాకు ఇంకా అర్హత రాలేదు. ఇప్పుడు అంటే దీక్ష చిన్నప్పుడు గురు మహారాజ్ మన పాపాలన్నీ తీసుకుంటారు, సో ఆయనకి ఇబ్బంది కలగకూడదు, నా వల్ల నాకు ఇంత యోగ్యత లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఏది సరైనది ప్రభుజీ? అది కరెక్ట్ అయినా అలా చెయ్యొచ్చా? అలా కూడా ఆలోచించవచ్చా? చూడండి, కనీసమైనటువంటి యోగ్యత ఉండాలి. ఇప్పుడు దీక్ష తీసుకోవాలంటే కనీసం 4 నియమాలు పాటించాలి కదా. కనీసం 4 నియమాలు పాటించాలి. ప్రతిరోజు కనీసం 16 మాలలు జపం చేయగలగాలి. ఆ మాత్రం కనీస అర్హత ఉంటే కనీసం వాళ్ళు అది అంతవరకు పాటించగలిగితే వాళ్ళు దీక్ష స్వీకరించవచ్చు. అవి పాటిస్తున్నారు ప్రభుజీ, అవన్నీ చేస్తున్నారు, అయినా సరే నాకంత యోగ్యత లేదు అని. అది సరైన వైఖరి కాదు. యోగ్యత ఎప్పటికి వస్తుంది? అదే కదా ప్రభువుల ద్వారా చెప్పేది. ఇప్పుడు ఒక వ్యక్తి సంపూర్ణంగా తల్లిదండ్రులు అయిన తర్వాతే మిమ్మల్ని పిల్లలు కనండి అన్నాం అనుకోండి, ఎలా సాధ్యం అవుతుంది? సంపూర్ణత్వం అనేది ఎప్పటికి వస్తుంది చెప్పండి? ఇది ఎప్పటికీ రాదు. అందుకే శాస్త్రాల్లో కనీస యోగ్యత అనేది పరిగణించబడింది. అర్థమవుతుంది కదా. కనీసం ఈ 16 మాలలు ఈ 4 నియమాలు పాటించి అప్పుడు వాళ్ళు దీక్ష తీసుకుంటే అప్పుడు మిగిలినటువంటి మాలిన్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. అంతేగాని నేను ఇంకా పరిపూర్ణులు అయితే ఇంకా మీకు దీక్ష ఎందుకు నాకు అర్థం కాదు. ఇంకా వాళ్ళు అర్హత సాధించిన వాళ్ళు అయితే, అర్హత ఉంటే వాళ్ళు భగవద్ధామం వెళ్ళిపోవచ్చు కదా, మళ్ళీ వాళ్ళకి దీక్ష అవసరం లేదు. అర్హత లేదు కాబట్టి దీక్ష తీసుకోవాలి. కాబట్టి ఇది వితండవాదన అన్నమాట వాళ్ళు చేసేది. ఎందుకంటే అంత పరిపూర్ణులై ఉన్న వాళ్ళకి, అంటే అది ఒక విధంగా చెప్పాలంటే అది ఒక రకమైన అహంకారం అనమాట. ఆ విధంగా చెప్పడం, నేను పరిపూర్ణంగా ఉన్న తర్వాత దీక్ష తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటావు? గురువును ఉద్ధరించడానిక? పరిపూర్ణులయ్యాక దీక్ష తీసుకునేది గురువును ఉద్ధరించడానిక? మనం పరిపూర్ణులం కాకుండా దీక్ష తీసుకుంటే అప్పుడు గురువు మనల్ని ఉద్ధరించగలుగుతాడు. కాబట్టి వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అది సరైనది కాదు పూర్తిగా. హరే కృష్ణ. ప్రణామం. మరి ఎవరికైనా ఉన్నాయా ప్రశ్నలు? హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి సత్యనారాయణ గారు. ప్రభుజీ, ఇప్పుడు బ్రాహ్మణుల గురించి చెప్పినాడు, సంస్కరించబట్టలేదు కాబట్టి వాళ్ళు బ్రాహ్మణుల కింద రారంటున్నారు. అలాగే బ్రాహ్మణ తండ్రికి జన్మించడం లేదు ఎవరు తెలుసు అంటే దాని అర్థం ఒకటి, అది ఒక క్వశ్చన్ అండి. తర్వాత మన 4 సంప్రదాయాల్లో ఒక సంప్రదాయంలో పూజ చేసేవాళ్ళు ఫేమస్ అంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆదాయం పెరిగి చెప్పండి. ఆదాయం పెరిగి వాళ్ళు ఇచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళని వేదంగా తీసుకో. ఆదాయం పెరిగి వర్స్ట్గా బిహేవ్ చేస్తున్నారు, నాకు అర్థం కాలేదు. ఆదాయం పెరిగింది అంటున్నారా? నాకు అర్థం కాదు, ఏమంటున్నారు? అవునండి, అందులో చేసేవాళ్ళకి గురువుని చూసుకుని వాళ్ళ శిష్యులు ఉంటారు కదండి, వాళ్ళని తీసుకెళ్ళి పూజలు చేయించుకుని డబ్బులు ఇస్తే తింటానికి బెంచ్ కార్లు తిరిగి. ఓకే, దానికి మీరు అంత దిగులు చెందాల్సిన అవసరం లేదు.
ఎనివే అందుకే బయట ఏవేవో రకరకాలు ఉండొచ్చు. మన విధానం మనకి ఇచ్చారు ఆచార్యులు. చాలా స్పష్టంగా మన భగవద్గీతలో ఉంది, అన్నిట్లో ఉంది. దాన్ని మనం అనుసరించాలి. వేరే వారి గురించి మనం ఎందుకు? ఒకసారి శ్రీల ప్రభుపాదుల ద్వారా ఆశ్రయం దొరికిన తర్వాత మళ్ళీ మనం అటు ఇటు ఇంటికి వెళ్ళాలి, వాళ్ళు ఏదో చేస్తున్నారని మనం బాధపడ్డం ఎందుకు? హరే కృష్ణ. సరే, ఇంతటితో ఈనాటి చర్చ ముగిద్దాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.